సార్ అసలు జనాల్లో సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అంటే ఎందుకంత పిచ్చి? అదొక అబ్సెషన్‌లా ఉంటుంది సార్. ఎందుకది? ప్రభుత్వోద్యోగం అంటే చాలా గొప్పది, చాలా ఉన్నతమైన స్థానము. ఆ వ్యక్తి, ఆ కుటుంబం ఇక సమాజంలో చాలా ఉన్నతానికి ఎదిగిపోయారని చెప్పి అనే భావన బలంగా ఉంది. అందుకనే తల్లిదండ్రుల నుంచి కానీ, ఆ పిల్లల మనసుల్లో కానీ బలమైన ఒత్తిడి, ఆకాంక్ష. ఇప్పటికి కూడా జిల్లా కలెక్టర్ అనగానే ఒక అద్భుతంగా ఊహించుకుని ఒక అపారమైనటువంటి హీరోయిజం ఆపాదించి అంతకు మించిన గొప్పది లేదనే భావం మన సమాజంలో బలంగా నాటుకున్నారు. వచ్చిన తర్వాత నిరాశపడుతున్నారు. అద్భుతమైన అవకాశం ఉంటుంది. మనం రాజులు మహారాజులం. ఎవడు రాజు అయ్యా మహారాజు? ప్రధానమంత్రి రాజు అనుకుంటున్నావా? ముఖ్యమంత్రి రాజు అనుకుంటున్నావా? అలా అనుకుంటే ఆయన మూర్ఖుడు, అలా అనుకుంటే మనం మూర్ఖులం. వీళ్ళు సేవకులు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మన జవాబుదారీగా మనకున్న పరిమితి ఉన్న సరైన పనులు చేయాలి. ఎవరు దేశానికి మంచి చేయడం కోసం మీరు వచ్చామనుకుంటున్నారో చివరికి చాలా మంది దేశానికి ద్రోహులుగా తయారైనారు. సమర్థుల్ని కొన్ని సందర్భాలు అవమానిస్తున్నారు. పనికి మాలిన వాళ్ళకి పెద్ద పెట్ట వేస్తున్నారు. కాళ్ళు పట్టుకున్న వాళ్ళని ఇప్పుడు ఎత్తిన పెట్టుకుంటున్నారు. కొందరు ఐఏఎస్ ఐపీఎస్ ఎక్కువ, ఐఏఎస్ ఎక్కువ, ఒకళ్ళ మీద ఒకళ్ళు అహంకారంతో. అరే ప్రజలు మీకు బాధ్యత కడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజల కోసం నమ్రతగా పనిచేయకుండా నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అని చెప్పని తగాదలాడతావా? ఎంత సిగ్గుచేటది ప్రజాస్వామ్యంలో. 10 ఏళ్లు గడిచిన తర్వాత ఐఏఎస్ అధికారుల్లో చేరినప్పుడు అందరూ కూడా సమర్థులుగా కనిపించినా కూడా నిజాయితీ, సామర్థ్యము, చిత్తశుద్ధి, సంకల్పము ఈ 3 ప్రమాణాలతో చూస్తే ఏ రంగంలో అయినా సరే వీళ్ళ వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని భావించగల వాళ్ళు 100కి 10 మంది కూడా ఉంటారు. కొంతమంది సివిల్ సర్వెంట్స్‌ని కనుక చూసినట్లయితే వాళ్ళు పెట్టే పోస్టులు కూడా ఎట్లా ఉంటాయి అంటే కింద డీఎం అనే కార్ కానీ గన్నులతో కానీ అంటే ఫ్లాంట్ చేస్తున్నారు సార్. వాళ్ళు సర్వీసెస్‌లో ఉన్నారని మర్చిపోయి ఇచ్చేస్తున్నారు. దీనివల్ల చాలామంది ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఒక భేద దేశంలో మన డబ్బులతో ఖరీదైన కారులో తిరగడం కోసం సివిల్ సర్వీసెస్, వెనక ముందు పోలీసుల్ని ఎస్కాట్ని పెట్టుకోవడం కోసం, కారుకి లైట్ పెట్టుకోవడం కోసం సివిల్ సర్వీసెస్ అన్న భావన మన యువతలో ఉన్నట్టయితే, అలాంటి భావాన్ని సివిల్ సర్వీస్ ప్రచారం చేస్తే ఇంతకంటే దేశానికి ద్రోహం జరిగేది మరొకటి లేదు. మీరు బయట కనుక ఇదే కష్టపడినట్టయితే ఈ తెలివితేటలతో హాయిగా గౌరవంగా సంపాదించుకోవచ్చు. నిజాయితీగా ప్రభుత్వంలో మీకు సంపాదన ఉండదు, విశృంఖల అధికారం ఉండదు, అవకాశం ఉంటుంది. ప్రజాధనాన్ని ప్రజల కోసం వినియోగించడానికి, మీకున్న అధికారాన్ని ప్రజల కోసం వినియోగించడానికి అవకాశం ఉంటుంది. అందుకు మీకు తప్పనుంటే ప్రయత్నం చేయండి తప్ప గ్లామర్ కోసం, డబ్బుల కోసం వద్దు. అక్కడికి వెళ్ళాక ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయండి. మీరు రాజులు కాదు. ఆత్మగౌరవం ఉంచుకోండి, అహంకారం కాదు. అందరికీ నమస్కారం. డీకోడింగ్ డెమోక్రసీ విత్ డాక్టర్ జేపీ షోకి స్వాగతం. సార్ అన్నిటికంటే ముందుగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకు అంటే ఈ దేశానికి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి, ఈ ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అని. కానీ గ్రౌండ్ లెవెల్‌లో పరిస్థితి వేరేలా ఉంది. ఎలక్షన్స్‌కి ముందు రీసెంట్‌గా తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల బదిలీ జరిగింది. ఎలక్షన్స్ అయిపోయి గవర్నమెంట్ మారిపోయిన తర్వాత మళ్ళీ భారీగా బదిలీలు. రీసెంట్‌గా మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్స్‌కి ముందుగా మళ్ళీ ట్రాన్స్‌ఫర్‌లు జరిగాయి. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఫార్మ్ అవుతుందో, లేదా ఎలక్షన్స్‌కి ముందు వెళ్ళబోతుందో, అలాంటప్పుడు కీలకమైన పొజిషన్స్‌లో వాళ్ళకి తగిన, వాళ్ళ దగ్గరలో ఉండే ఐఏఎస్‌లని లేదా ఐపీఎస్‌లని కీలకమైన పొజిషన్స్‌లో ఉంచడం నార్మల్ అయిపోయింది. ఒకప్పుడు స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అని పిలువబడి, ఇన్నాళ్లు ఇండియాను ఒకటిగా ఉంచి నడిపిన సివిల్ సర్వెంట్స్ ఇప్పుడు దేశాన్ని ముందుకెళ్లకుండా ఆపుతున్నారా? కలెక్టర్ అంటే ఆ జిల్లాకి రాజు కాదు, సివిల్ సర్వెంట్. అంటే ప్రజల సేవకుడు అనే విషయం ప్రజలకు ఎప్పుడు అర్థమవుతుంది? ఈ విషయాల గురించి జేపీ గారి కంటే బాగా ఇంకెవ్వరు చెప్పలేరు. సార్‌తోనే మాట్లాడదాం. సార్ అసలు జనాల్లో సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అంటే ఎందుకంత పిచ్చి? ఒక ఒక అదొక అబ్సెషన్‌లా ఉంటుంది సార్. ఎందుకది? మనది ఇంకా ఫ్యూడల్ వ్యవస్థ నుంచి పూర్తిగా బయటపడని సమాజం, అధికారాన్ని పూజించే సమాజం. మరి ఐఏఎస్ ఐపీఎస్ అనగానే అపారమైన అధికారం అన్నట్టుగా ప్రజల్లో ఒక భావం, కొంత వాస్తవం, కొంత అతిశయోక్తి. అందులో ఏంటంటే వలస పాలన. మనకిప్పటికి కూడా ఒక ఇమేజ్ ఏంటంటే ఈ తెల్లవాళ్ల కాలంలో గుర్రం మీదో లేకపోతే ఆ రోజుల్లో గుర్రాలు ఎక్కువ వాడేవాళ్ళు, లేకపోతే ఏనుగు అంబారీలు వాడేవాళ్ళు. నేను నర్సీపట్నం సబ్ కలెక్టర్గా ఉన్నాను. అక్కడ అంతకుముందు ఒక 70-80 ఏళ్ల క్రితం ఏనుగులు, అప్పుడు ఇప్పటికి కూడా అక్కడ ఏనుగుల శాల ఉన్నది, గుర్రాల శాల ఉన్నది. క్యాంప్కి వెళ్ళేవాళ్ళు. వారు సబ్ కలెక్టర్ గారో దారిని వెళుతున్నారని చెప్పంటే అది పెద్ద గొప్ప విషయం. అది అధికారం అంతా వాళ్ళ చేతుల్లో ఉండేది పూర్తిగా. కాబట్టి మనకి ఆ మోజు, ఇంకా గ్లామర్ పోలా. ఇప్పటికి కూడా జిల్లా కలెక్టర్ అనగానే మన సినిమాల్లో కావచ్చు లేదా బయట కావచ్చు, మనం చాలా ఒక అద్భుతంగా ఊహించుకుని ఒక అపారమైనటువంటి హీరోయిజం ఆపాదించి
అంతకు మించిన గొప్పది లేదనే భావం మన సమాజంలో బలంగా నాటుకున్నది. అంచేత చాలామంది ఏదో మంచి చేద్దామని మనసులో యువతలో సహజంగా ఉంటుంది. ఏ ఉద్యోగికి కంటే ప్రభుత్వ ఉద్యోగులకు వెళ్ళి తప్ప ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు మంచి చేద్దామని అనుకోవట్లేదా? మంచి చేద్దామని యువతలో ఆదర్శభావం ఉంటుంది. మంచి చేద్దామన్న భావంతో పాటు అంతకంటే ఎక్కువగా గ్లామర్. ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా గొప్పది, చాలా ఉన్నతమైన స్థానము, ఆ వ్యక్తి ఆ కుటుంబం ఇక సమాజంలో చాలా ఉన్నతానికి ఎదిగిపోయారని చెప్పిన భావన బలంగా ఉంది. అందుకనే తల్లిదండ్రుల నుంచి కానీ ఆ పిల్లల మనస్సులో కానీ బలమైన ఒత్తిడి, ఆకాంక్ష. ఖచ్చితంగా ఈ పోటీ ఉండటం కొంతమేరకు మంచిదే. సమాజంలో ఉన్నవాళ్ళలో సమర్థులు, మెరుగైన వాళ్ళని ఎంపిక చేస్తే ఉన్న ఉన్నత ప్రమాణాలతో మనకు ఫలితాలు వస్తాయి. కానీ గ్లామర్ కోసం వెళ్ళినట్టయితే, అక్కడేదో మనం ఏదో మహారాజుల్లాగా చలామణి అవుతున్నాను వెళ్ళినట్టయితే మనం ఫ్యూడల్ వ్యవస్థను కొనసాగించిన వాళ్ళు అవుతాం. మన వల్ల ప్రజలకు మంచి జరిగే కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. చాలామంది చేరిన తర్వాత మరి ఆ ప్రమాణాలను నిలుపుకోలేకపోతున్నారు. ప్రజలకి సేవ చేయడం చేత కావట్లేదు. కొద్దిమందే సరిగ్గా సమర్థంగా సేవకు అందించగలుగుతున్నారు. అది ఒక పక్కన సమస్య. రెండో పక్కన మీరు చెప్పింది, రాజకీయం పూర్తిగా తన పక్షపాత రాజకీయానికి, లేకపోతే తాను డబ్బులు సంపాదించడానికి, అధికార దుర్వినియోగానికి, అక్రమాలకి ఈ అధికార యంత్రాంగాన్ని పావులుగా వాడుకుంటున్నది. ఈ ఇద్దరు కలిసిపోయినప్పుడు అధికార యంత్రాంగము, రాజకీయంలో ఉన్నవాళ్ళు ఇద్దరు కలిసి దేశాన్ని దోచుకోవాలని కనుక తలుచుకుంటే ఇక ఆపటం చాలా కష్టం. అంచేత ఖచ్చితంగా పరిపాలన యంత్రాంగం చాలా మంచి చేస్తున్నది. అంత చెడటం పొరపాటు. ఇప్పటికి కూడా దేశ ఐక్యతను కాపాడగలిగారు. ఎన్నికల్ని సమర్థంగా నిర్వహిస్తున్నారు. కనీసం ప్రమాద సమయంలో అయినా సరే, డిజాస్టర్లు అలాంటివి ఉన్నప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు లాంటివి ఉన్నప్పుడైనా సమర్థంగా యంత్రాంగం నడుస్తున్నది. కానీ మొత్తం మీద దేశ ప్రజలకు కావాల్సిన సేవలు అందించడంలో విఫలమైన మాట వాస్తవము. మౌలికమైన మార్పులు కావాల్సిన మాట వాస్తవం. సార్, బ్రిటిష్ వాళ్ళు ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఐసీఎస్ని తీసుకొచ్చారు. స్వాతంత్రం తర్వాత అది ఐఏఎస్, ఐపీఎస్ లాగా మారిపోయింది. కాబట్టి ఇన్నేళ్లుగా ఈ సివిల్ సర్వీసెస్ యొక్క ఎవల్యూషన్ ఎలా ఉంది అంటే క్లుప్తంగా మీరేం చెప్తారు సార్? మొదట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ మన పరిపాలించేది వలస కాలంలో. అంతకుముందు బ్రిటిష్ వారు, మన మొఘల్స్ ఉన్నప్పుడు మన్సబ్దారీ సిస్టమ్ ఉండేది. కనీసం మొఘల్ రాజ్యమైన ప్రాంతాల్లో మన్సబ్దారీ అంటే వాడికి నోషనల్గా 10 మంది సిపాయిల ఆధిపత్యం, 100 మంది సిపాయిల ఆధిపత్యం, 1000 మంది సిపాయిలు, 1000 మంది సిపాయిలు లేరు వాళ్ళ దగ్గర. లేకపోయినా కూడా వాళ్ళ ర్యాంక్స్, ఇప్పుడు మనం ర్యాంక్ అంటాం, ఈ ర్యాంక్స్ అనే పొజిషన్ ఆ రకంగా నిర్ణయించేవాళ్ళు. 10,000 సిపాయిలు, 1,00,000 సిపాయిలు అట్లా ఉండేదన్నమాట. అత్యున్నత స్థాయిలో రాజా మాన్సింగ్ లాంటి వాళ్ళు హైయెస్ట్ లెవెల్లో ర్యాంకులు ఉండేవాళ్ళు. ఒకసారి వచ్చాక వాళ్ళ పెత్తనం అంతా వాళ్ళ చేతుల్లో ఉండేది. ఏదో వాళ్ళ తీరును కొన్ని పద్ధతులు చేశారు. కానీ వాళ్ళు పోయాక బ్రిటిష్ వాళ్ళు, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ కొంతకాలం ఆ పద్ధతుల్ని పాటించి సిపాయిలు ఆ గొడవలు కాకపోయినా కూడా ఏదో నడిపారు. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఏమైందంటే వ్యాపారము తర్వాత పరిపాలన రెండు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు వ్యాపారం కోసం ఈ దేశానికి వచ్చారు. కాబట్టి కాలక్రమేణా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో కూడా కొన్ని సంస్కరణలు వచ్చినాయి. వ్యాపారాన్ని ఈ పరిపాలన నుంచి వేరుతీసే ఏర్పాటు జరిగింది. అప్పటి నుంచి క్రమక్రమంగా సివిల్ సర్వెంట్స్ అధికార యంత్రాంగాన్ని పెట్టడం మొదలెట్టారు. అది కాలక్రమేణా ఇండియన్ సివిల్ సర్వీస్గా, ఇండియన్ పోలీస్గా, ఐపీ అనేవాళ్ళు పోలీసులు అయితే, ఈ రెండుగా రూపాంతరం చెందింది. ఐసీఎస్కి ఎంత హోదా రోజుల్లో ఉండేదంటే, బ్రిటన్లో ఏ కుర్రవాళ్ళే, ఆడవాళ్ళు దాదాపుగా ఎవరు చేరలేదు, అసలు చేరలేదు ఆ రోజుల్లో. ఏ కుర్రవాడైనా సరే ఐసీఎస్లో చేరాలి అని చెప్పిన దానికి అన్నిటికంటే ఎక్కువ మక్కువ చూపెట్టేవాడు బ్రిటన్లో ఉద్యోగాల కంటే. ఉదాహరణకి మాంట్గామరీ, ఫీల్డ్ మార్షల్ మాంట్గామరీ రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్లో చాలా తలమానికమైనటువంటి మిలిటరీ నాయకుడు ఆయన. ఎలాగైతే ఐసెన్హోవర్ అమెరికా నుంచి మొత్తం కమాండ్ మొత్తానికి ఆయన నుంచి కమాండ్ ఇన్ చీఫ్ వ్యవహరించాడు యుద్ధంలో, మాంట్గామరీ బ్రిటన్లో చాలా అత్యున్నత స్థాయిలో వెళ్ళాడు. ఆయన ఐసీఎస్ పరీక్ష కూర్చొని అక్కడ సెలెక్ట్ కాక, ఎంపిక కాక అక్కడి నుంచి ఆర్మీకి వెళ్ళాడు. ఆ తర్వాత గొప్ప ఫీల్డ్ మార్షల్ అయ్యాడు. అంటే ప్రతి కుటుంబానికి, మొదట్లో అయితే మధ్యతరగతి ఒక పేద కుటుంబాలకి ఈ మన దేశంలో అధికారులుగా రావడం చాలా గొప్ప విషయం. ఆ దేశంలో మామూలుగా ఉన్నవాళ్ళు ఈ దేశంలో రాగానే, రాబర్ట్ క్లైవ్ ఉన్నాడు అనుకోండి, అతను ఐసీఎస్, అప్పుడు అరుగులో ఐసీఎస్ లేదు, కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కుర్రాడుగా వచ్చాడు, ఈ దేశంలో గొప్ప అధిపతి అయినాడు. మొదట్లో ఆ రకంగా ఉండేది. కానీ కాలక్రమేణా అత్యంత సంపన్న కుటుంబాలకు కూడా, బాగా డబ్బున్న వాళ్ళకు కూడా ఈ ఐసీఎస్లో చేరడం చాలా గొప్ప విషయం. అదొక హోదా, ఉందతనం. అలాగే జీతాలు కూడా ప్రపంచంలో ఉద్యోగుల్లో ఆ రోజుల్లో అత్యధికమైన జీతాలు ఐసీఎస్కి ఉండేవి. రెండు ఉండేవి.
సరే ఇక్కడికి వచ్చేసరికి తెల్లవాళ్ళు నల్లవాళ్ళు తేడా ఉంది కాబట్టి ఇక్కడ మనకి అదే పనిగా వీళ్ళకి చాకరీ చేసే మనుషులు, ఇంట్లో పని మనుషులు, వంది మాగాసులు ఎంత ఉండేవారు. కాబట్టి ఆ కోలాహల వాతావరణం ఉండేది. అది కొనసాగింది. ఈ జిల్లాల ఏర్పాటు అవి జరిగిన తర్వాత జిల్లాకు అధిపతిగా జిల్లా కలెక్టరు, పోలీస్ అధిపతిగా ఈ ఇండియన్ పోలీస్ ఆఫీసరు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఈ ఇద్దరికి చాలా విశిష్టమైన పాత్రను కల్పించారు. చాలా చట్టాల్లో జిల్లా కలెక్టర్ పాత్ర ఉంటుంది. దాదాపు 100-150 చట్టాల్లో ఏదో రూపంలో జిల్లా కలెక్టర్. ఎందుకంటే మొత్తం పరిపాలన మొత్తానికి మరి రాష్ట్రం నుంచో జాతీయ స్థాయి నుంచో నిర్ణయాలు జరిగితే క్షేత్రస్థాయిలో అమలు కావాలని చెప్పంటే అక్కడ అధికారుల ప్రమేయం లేకుండా అమలు కాదు, ఊరికే కాగితం మీద ఉంటుంది ఆదేశాలు. అంచేత దాదాపు ప్రతి చట్టంలో కూడా, ప్రజల జీవితంతో సంబంధం ఉన్న ప్రతి చట్టంలో కూడా ఏదో ఒక రూపంలో జిల్లా కలెక్టర్. ఆ కలెక్టర్ పేరు ఎందుకు వచ్చింది? మొదట్లో కలెక్టర్ అనేవాడు పన్నులు వసూలు చేసేవాడు. ఆ తర్వాత ఆ పన్నుల వసూలు అనేది కలెక్టర్ పాత్ర కానే కాదు. కానీ ఆ వ్యవస్థ ఎంతగా జనం మనసులో స్థిరపడిపోయిందంటే ఇప్పటికి కూడా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో మరికొన్ని చోట్ల జిల్లా కలెక్టరు అని పేరు తీసేస్తే ప్రజలు కంగారు పడతారు, అదేదో అనుకుంటారు. ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల్లో అక్కడ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటారు, అన్ని చోట్ల కూడా జిల్లా మ్యాజిస్ట్రేటే కలెక్టర్. మరికొన్ని రాష్ట్రాల్లో డిప్యూటీ కమిషనర్ అంటారు. కమిషనర్ అనేవాడు ఒక డివిజన్కి ఉంటాడు, డిప్యూటీ కమిషనర్. కానీ పేరు ఏదైనా కూడా డిప్యూటీ కమిషనర్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, లేకపోతే జిల్లా కలెక్టర్. దీనికి ఒక సాంస్కృతికంగా కూడా అపారమైనటువంటి పేరు, గుర్తింపు వచ్చినాయి సమాజంలో. ఒకప్పుడు న్యాయ నిర్ణయం కూడా జిల్లా కలెక్టర్లే చేసేవాడు, కానీ కాలక్రమేణా న్యాయస్థానాలను విడదీశారు. కానీ దానిలో కూడా ఏం చేశారు, న్యాయమూర్తులుగా వెళ్ళే వాళ్ళంతా ఐసీఎస్ ఆఫీసర్లే. మళ్ళీ కొన్నేళ్లు పోయిన తర్వాత, పరిపాలన చేసిన తర్వాత వాళ్ళని అడిగేవాళ్ళు, మీరు దానికి వెళతారా అని చెప్పని. దానికి వెళతారని చెప్పంటే దానికి పంపించేసేవాడు. ఇక మళ్ళీ తిరిగి వెనక్కి రావటం ఉండదు. అలాగే ఒకసారి పరిపాలనలో కొనసాగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు న్యాయశాఖ వెళ్ళటం జరగదు. కానీ మూలాలు మాత్రం అధికార యంత్రాంగం నుంచి వచ్చినాయి. కాబట్టి అన్ని పదవులు కూడా, కీలకమైన పదవులన్నీ కూడా వీళ్ళకే ఉండటం, కొద్దిమంది ఎంపిక కావటం, అత్యున్నతమైన హోదా, అధికారం వాళ్ళకి ఇవ్వటం, ప్రపంచంలో అత్యధిక జీతాలు ఉండడం, అత్యధికులు తొలి దశలో చాలా కాలం పాటు తెల్లవాళ్ళు కావటం, తర్వాత కొద్దిమంది మన భారతీయులు వచ్చినా కూడా చాలా కొద్దిమంది తర్వాత కాలంలో వచ్చారు. ఈ కారణాల వల్ల అదంటే అపారమైన గ్లామర్, దానికి ప్రత్యేకమైన రక్షణ. ఆ జిల్లాలో ఏం జరగాలన్నా కూడా, చేమ చిట్టుకుమలన్నా కూడా జిల్లా కలెక్టర్ గారి ఆజ్ఞ ఉండాలి. ఆయన ఆదేశానికి తిరుగులేదు, తుది మాట ఆయనదే. ఆ పరిస్థితి వచ్చిందనమాట. దాన్ని పేర్లు మార్చారు కానీ ఆ సంప్రదాయం మార్చాలన్న కోరిక ఉంది కానీ మౌలికంగా ఆ వ్యవస్థ స్వభావాన్ని పనికొచ్చేట్టుగా మార్చాల. అంటే ఐసీఎస్ పనిచేయలేదని కాదు, ఐసీఎస్ ఖచ్చితంగా ఈ దేశంలో చాలా ఆనాడిచ్చిన ఉన్న పరిస్థితుల్లో, ఆనాటి ప్రభుత్వ ఆదేశాల మేరకు చాలా సమర్థంగా పనిచేశారు. అవినీతి దాదాపు ఉండేది కాదు. పొరపాటున ఎక్కడ అవినీతి ఉంటే వెంటనే వాళ్ళని తొలగించేవాళ్ళు. ఆ రోజులు చాలా కఠినంగా ఏమాత్రం తప్పులు చేసినా కూడా వాళ్ళని క్షమించేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆ వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడాలని చెప్పని. అది మినహాయిస్తే ఆధిపత్యం సహజంగానే చాలా విపరీతంగా వాళ్ళ చేతుల్లో ఉండేది. అధికారం అంతా వాళ్ళ చేతుల్లో ఉండేది. ఎందుకంటే దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కాపాడడం కోసం సర్వాధికారాలు వాళ్ళ చేతుల్లో ఉండేవి. స్వతంత్రం వచ్చాక దాన్ని మార్చాలని చెప్పి నెహ్రూ గారు సంకల్పించారు. కానీ ఆయన పెద్దగా మార్చలేకపోయినారు. పటేల్ గారు ఏమిటంటే, ఈ స్టీల్ ఫేమ్ అన్న పదం వాడారు కదా, ఈ దేశ ఐక్యతని కాపాడాలి. అందులో దేశం ముక్కలైపోయింది. అప్పుడే కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ఈ మత కలహాల్లో. మరి 1.5 కోటి మంది ప్రవాసులు అయిపోయినారు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. దేశమంతా కూడా అరాచకత్వం రాజ్యం వెళ్తుంది. ఆ పరిస్థితుల్లో దేశ ఐక్యతని కాపాడాలి, శాంతి కావాలి అంటే ఒక బలమైన యంత్రాంగం కావాలి, వాళ్ళని రక్షించుకోవాలి, వాళ్ళకి అధికారాన్ని ఇవ్వాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పిన ప్రత్యేకమైన రక్షణలు కూడా కల్పించే ఏర్పాటు దొరికింది ఆల్ ఇండియా సర్వీస్ అన్న పేరుతో. అది మన దేశంలోనేమో ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగాలంటే మోజు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ మొత్తం గవర్నమెంట్ చేతుల్లో పెట్టాం, ఈ లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్యం. కాబట్టి జిల్లా కలెక్టరు లేకపోతే ఐఏఎస్ అధికారి ఆయన మొత్తం అసలు మిమ్మల్ని వచ్చి మళ్ళీ కోటీశ్వరుని చేయాలంటే, లక్షాధికారం చేయాలంటే కలెక్టర్ చేతుల్లో ఉంది, లేకపోతే ప్రభుత్వ అధికారి చేతుల్లో ఉంది. ఆయన లైసెన్స్ ఇస్తే మీరు పెద్దవాళ్ళు అయిపోతారు, లైసెన్స్ ఇవ్వకపోతే మీరు మామూలుగా ఉండిపోతారు. ఇట్లాగా స్వేచ్ఛా వాణిజ్యం లేకపోయేసరికి, ఆర్థిక స్వేచ్ఛ లేకపోయేసరికి ఈ ఆర్థిక అధికారం అంతా కూడా అధికారుల చేతుల్లోకి పోయింది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో పని లేదు. కానీ స్వతంత్రం వచ్చాక కొన్ని విషయాల్లో అధికారం మరింత పెరిగింది. స్టీల్ కంట్రోలరు, సిమెంట్ కంట్రోలరు, నిత్యావసర వస్తువుల చట్టం, మరో చట్టం, రకరకాల రూపాల్లో సర్వాధికారాన్ని కూడా ఈ అధికారులు కట్టబెట్టారు. ఉదాహరణ, సిటీ బస్ లైసెన్స్ కావాలని చెప్పంటే నేను జిల్లా కలెక్టర్గా ఉండగా మీ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మేము నిర్ణయం చేసేవాళ్ళం ఎవరికి వాళ్ళ లైసెన్స్ అని చెప్పని. ఎవరికి ఇస్తే మీరు గుత్తాధిపత్యం ఇస్తున్నారు కాబట్టి, మొనోపలి ఇస్తున్నారు కాబట్టి ఆయన కోటీశ్వరుడు అయ్యేవాడు. ఈ రకంగా ఆర్థికమైన అధికారం పూర్తిగా
ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళేసరికి ఐఏఎస్ అధికారం మరింత బలపడింది. నిజంగా ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత మూడో వంచె ప్రభుత్వాలు వచ్చినట్టయితే, మీరు జిల్లా కానీ లేకపోతే నగరంలో కానీ పట్టణాల్లో కానీ బలమైన ప్రభుత్వాలు వచ్చినట్టయితే, వాటికి పూర్తి అధికారాలు ఇచ్చినట్టయితే, అంటే ప్రజాస్వామ్యం కేవలం రాష్ట్రానికి జాతీయ స్థాయికి పరిమితం కాకుండా మూడో వంచుకు వచ్చినట్టయితే ఇంకో రకంగా ఉండేది. వాళ్ళ సామర్థ్యాన్ని ఉపయోగించుకునే పని, అదే సమయంలో జవాబుదారీతనం ఉండేది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలకు సేవలు అందాయి. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ప్రజలకు సేవలు అందించడం కోసం. కానీ మన దేశంలో స్వతంత్రం వచ్చాక ప్రజలకు సేవలు మెరుగుపరచడం గురించి పెద్దగా శ్రద్ధ చూపెట్టాల. అందుకనే ప్రతిరోజు లంచాలు, వేధింపులు, సాధింపులు. ఈ మధ్య కొన్ని రంగాల్లో టెక్నాలజీ వచ్చిన తర్వాత, లేకపోతే పోటీ వచ్చిన తర్వాత, ఆర్థిక సరళీకరణ వల్ల ఆ రంగాల్లో సేవలు అందుతున్నాయి తప్ప సరిగ్గా ఇప్పటికి కూడా లంచాలు లేకుండా గవర్నమెంట్ ఆఫీసులో పని జరగదు. పైరవీలు లేకుండా 10 సార్లు తిరగకుండా, వేధింపులు సాధింపులు లేకుండా పని జరగదు. ఇదంతా కూడా మరింత పెరిగింది స్వతంత్రం వచ్చాక. ఆర్థికంగా ప్రభుత్వ కేంద్రీకరణ, ఒక ప్రమాదకరమైన వాతావరణము, ప్రజలకు వ్యతిరేకమైన వాతావరణం రావడం చేత, మూడో అంచె ప్రభుత్వాలు లేకపోవడం చేత, దానికి తగ్గట్టు రాష్ట్ర స్థాయిలో అధికారులు నాయకులు క్రమక్రమంగా అర్థం చేసుకున్నారు, వీళ్ళంతా మన చేతుల్లో ఉన్నారు. ఒకప్పుడు భయపడేవాళ్ళు వీళ్ళంటే, వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇచ్చేవాళ్ళు. వాళ్ళు స్వతంత్రంగా పనిచేయడం అని చెప్పనేది ఒక ఆనవాయితీగా ఉండేది. కానీ కాలక్రమేణా స్వతంత్రంలో పడలేదు. నువ్వు నా బంటువి, నేను చెప్పినట్టుంటే నేను నీకు కావాల్సిన పోస్టింగ్స్ ఇస్తాను, లేకపోతే సంఖ్యలకు మంజాలు పట్టిస్తాను అన్న ధోరణి పెరిగిపోతూ వస్తుంది. అందువల్ల ఈవేళ కొంతమంది ఇప్పటికీ అద్భుతంగా పనిచేస్తున్నారు, కానీ చాలామంది అద్భుతంగా పని చేయనివ్వట్లేదు. మరి ఇంకా ఎక్కువ మంది అలా పనిచేయాల్సిన అవసరం లేదు, రాజును మించిన రాజభక్తి చూపెట్టినట్టయితే నాకు బతుకు బాగుంటుందని అర్థం చేసుకుని ఆ రకంగా వ్యవహరిస్తున్నారు. వంచిత ఒక బలమైన వ్యవస్థని మనం కావలసిన సంస్కరణలు తీసుకురాలేక ఈ దేశంలో ప్రజల కోసం కాకుండా కేవలం పాలకుల కోసం బంటులుగా ఎక్కువ మందిని మారుస్తున్నాం. కానీ ఇప్పటికి కూడా సమర్థంగా నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా ఎంపిక సమర్థంగా జరుగుతుంది, ఎక్కడ కూడా పైరవీలు లేకుండా జాతీయ స్థాయిలో. లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్కి ఎంత పైరవీలు ఉంటాయి ఈ దేశంలో. మీరు డబ్బులకో పైరవీలకో లొంగెట్టయితే ఎంపికలో ఎంతో గందరగోళం జరిగేది. కానీ ఎక్కడా కూడా ఆరోపణలు ఒక్కటి కూడా లేవు ఆ ఎంపికలో. కానీ ఎంపిక బాగా చేసినా కూడా ఒక 10 ఏళ్ళు పోయిన తర్వాత 3 అంశాలను పరిశీలించినట్టయితే, 1 నిజాయితీ, 2 సామర్థ్యం, 3 చిత్తశుద్ధి. ప్రజలకి ఆ సేవలు అందించాలి, సమర్థంగా పరిపాలన జరగాలని చిత్తశుద్ధి. ఈ 3 కనుక మన ప్రమాణాలుగా తీసుకుంటే 10 ఏళ్ళు దాటిన తర్వాత, సర్వీసులో చేరిన తర్వాత చాలా కొద్ది మంది అలా మిగులుతున్నారు, ఈ 3 అంశాలు ఉన్నవాళ్ళు. ఈ 3 లేకపోతే ఎందుకు మరి ఇన్ని లక్షల మంది పోటీ పడడం, వాళ్ళల్లో కొన్ని వందల మందిని ఎంపిక చేయటం? ఇంత పెద్ద దేశంలో కేవలం 100-200 మంది ఎంపిక చేస్తున్నాం ఐఏఎస్ ఐపీఎస్లకి. అయినా కూడా మరి ఈ 3 కనీసం లేకపోతే, నిజాయితీ, సామర్థ్యం, సంకల్పం అవి బలంగా లేకపోతే, ఈ ప్రజల కోసం, ఈ దేశంలో అభివృద్ధి కోసం, ఈ సామాన్యుల ఉన్నతి కోసం నిరంతరం పోరాడేటువంటి శక్తి లేకపోతే, ఫలితాలు సాధించేటువంటి ఆ చేవ లేకపోతే ఎందుకు ఇంత కష్టపడుతున్నట్టు? కాబట్టి మనం అంతర్మథనం చేసుకోవాలి, దీన్ని ఏం చేయాలని చెప్పని. ఈ దేశంలో ప్రజలకి న్యాయం అందాలి అంటే, ప్రజల జీవితాలు బాగుపడాలి అంటే, ఎదిగే అవకాశం అందరికీ రావాలంటే ఖచ్చితంగా పరిపాలన యంత్రాంగం తీరు మారాలి, పద్ధతి మారాలి. సార్, ఇప్పుడే మనం సివిల్ సర్వీసెస్ యొక్క ఎంపిక ప్రక్రియ గురించి మాట్లాడాం. ఎగ్జామ్ ప్రాసెస్ చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది, దాని గురించి అసలు మనం సందేహపడక్కర్లేదు. కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది ఒకప్పటి నుంచి అదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది, అదే సిలబస్, అదే ప్యాటర్న్. సో దాంట్లో ఎలాంటి మార్పులు అక్కర్లేదా? మారుతున్న కాలంతో పాటు అది మారాల్సిన పని లేదంటారా? సరే, మారుతున్నాయి, మారట్లేదు అనుకోవడం పొరపాటు నా దృష్టిలో. ఒకప్పుడు 1979 దాకా 80 దాకా ఒక పద్ధతి ఉండేది. ఐఏఎస్ పరీక్షకి వెళ్ళాలంటే, ఐఏఎస్కి వెళ్ళాలంటే 5 పేపర్లు ఉండేవి, ఐపీఎస్ అంటే 3 పేపర్లు ఉండేవి, రకరకాలుగా ఉండేది. జనరల్ నాలెడ్జ్, ఎస్ఏ లాగా ఉండేవి. 1979 నుంచి అంటే 80 బ్యాచ్, నేను ఐఏఎస్కి ఎంపికైన సంవత్సరం, అప్పటి నుంచి పరీక్షల పద్ధతిని మార్చి ఒక ప్రిలిమినరీ ఎగ్జామినేషను రకరకాల అంశాల మీద అది క్వాలిఫైయింగ్గా పెట్టి, దానిలో సెలెక్ట్ అయితేనే మెయిన్ ఎగ్జామినేషన్లో మరింత విస్తృతంగా దేశం గురించి, ప్రపంచం గురించి పెట్టి, దాంతోపాటు 2 ఆప్షనల్స్ పెట్టారు. ఆ తర్వాత మార్చి ఇప్పుడు ఒకే ఆప్షనల్ చేశారు. నేను వింటాం అది కూడా తీసేసి అసలు ఆప్షనల్స్ లేకుండా అందరికీ కామన్గా పెట్టాలని ప్రయత్నం జరుగుతుంది. అలాగే యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పని ఒకటి పెట్టారు. అంటే ప్రధానంగా నిర్ణయం చేయడానికి, ఇచ్చినటువంటి అంశాల మీద ఆ సందర్భంలో సరైన నిర్ణయం చేయడానికి తగినటువంటి ఆ నైపుణ్యం ఉందా, ఆ ఆసక్తి ఉందా, అభిరుచి ఉందా తెలుసుకోవడం కోసం యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే లాజిక్ కానీ, ఎనాలిసిస్ కానీ వగైరా అనమాట. కాబట్టి ఇవన్నీ మంచి పరిణామాలు, ఇంకా మరింత బాగు చేయొచ్చు.
మరింత సమర్థంగా చేయొచ్చు. కానీ ఏమవుతుందంటే గట్టిగా పరీక్ష పెడితే కొన్ని ప్రాంతాల వాళ్ళు లేకపోతే కొంతమంది ఎంపీలు వాళ్ళు మా రాష్ట్రం వాళ్ళు ఇంకొకళ్ళు సెలెక్ట్ కావట్లేదని గొడవ పెడుతున్నారు. ఉదాహరణకి మొట్టమొదటి యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టినప్పుడు ఐఏఎస్కి అంటే బేసిక్గా లాజిక్, హేతుబద్ధంగా ఆలోచించగలరా అని చెప్పని మనం నాయకుల్లో అధికారుల్లో ప్రధానంగా కావాల్సిన అదే కదా. ప్రజాజీవనంలో కాస్త హేతుబద్ధంగా విశ్లేషణ చేసి సమర్థమైన నిర్ణయాలు, సమగ్రమైన నిర్ణయాలు ప్రజాహితం కోసం తీసుకోగలగాలి. అవి తీసుకోవడం చేత కాకపోతే వాళ్ళు పనికిరారు. ఆ పరీక్ష పెడితే బోళ్ళంత ప్రతిఘటన వచ్చింది. పార్లమెంట్లో దుమారం చెలరేగింది ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాల నుంచి, పెద్ద బోళ్ళంత రచ్చరచ్చ అయింది. కాబట్టి కొంత ప్రతిఘటన ఉంటుంది. కానీ మొత్తం మీద యూపీఎస్సీ కాలక్రమేణా మార్పులు తీసుకొస్తుంది. నా దృష్టిలో ఈ ఆప్షనల్ తీసేయచ్చు. అసలు ఆప్షనల్ అనేది లేకుండా అందరికీ అన్ని యూనిఫామ్ సబ్జెక్ట్స్, పరిపాలనకు కావాల్సిన కొన్ని మౌలికమైన అంశాలు ఉన్నాయి. దానిలో మరింత లోతుకి వెళ్ళటం అవసరం. ఆ విషయంలోకి వెళ్తే మరింత బాగుపడుతుంది. కానీ ప్రక్రియలో పెద్దగా ఎంపిక ప్రక్రియలో పెద్దగా తప్పులున్నాయన్నది నేను ఒప్పుకోను. అది మొత్తం మీద బాగానే జరుగుతుంది. కానీ కాలానుగుణంగా మార్పులు కావాలి, దానిలో అనుమానం లేదు. ఒక మార్పు ఏమిటంటే బహుశా అసలు ఐఏఎస్ అనే ఎంపిక ఈ రకంగా చేయకుండా కొన్ని మౌలికమైన కేటగిరీస్ పెట్టి, అంటే ఇప్పుడు వెల్ఫేర్, సంక్షేమం, లేదా మానవాభివృద్ధి, విద్య, ఆరోగ్యం లాంటివి, అట్లాగే ఆర్థికాభివృద్ధి, మరి పబ్లిక్ ఆర్డర్ వగేరా, ఇలా 4-5 కేటగిరీస్ పెట్టి అసలు ఎంపిక చేసేప్పుడు అలా విభజించడం బాగుంటుందా అని ఆలోచన కూడా చేయొచ్చు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఎంపిక చేసినప్పుడు అన్ని రకాలైనటువంటి విభాగాలకి పనికొచ్చే రకంగా, అన్ని ఉద్యోగాలకి వీళ్ళు అర్హత ఉండే రకంగా గంపకొత్తగా ఎంపిక ఎక్కడ జరగదు. చివరికి సింగపూర్ లాంటి చిన్న దేశంలో కూడా అక్కడ సివిల్ సర్వీస్ అధికారుల ఎంపిక ఏ శాఖ ఆ శాఖ చేసుకుంటుంది, ఆ డిపార్ట్మెంట్ చేసుకుంటుంది. నేను సింగపూర్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ కలిశాను. ఒక మహిళ ఉండేది ఒక 15 ఏళ్ల క్రితం. ఆమె చెప్పింది, మేము కేంద్రీకరించి చేయమని. చిన్న దేశం, 50 లక్షల జనాభా, అయినా కూడా కేంద్రీకరించి చేయము, ఏ శాఖ ఆ శాఖ చేసుకుంటుంది. వాళ్ళు సరిగ్గా చేసుకున్నట్టుగా మేము ఏర్పాట్లు చేస్తాం, పర్యవేక్షిస్తాం. బ్రిటన్ నుంచి నమూనా మనం తీసుకున్నాం. బ్రిటన్లో ఏ శాఖ ఆ శాఖే. విద్యకి వాళ్ళ యంత్రాంగాన్ని వాళ్ళు ఎంపిక చేసుకుంటారు, అలాగే ఆరోగ్యానికి వాళ్ళ యంత్రాంగాన్ని వాళ్ళు ఎంపిక చేసుకుంటారు, ఆర్థిక రంగంలో వాళ్ళ యంత్రాంగాన్ని వాళ్ళు ఎంపిక చేసుకుంటారు. అంతేగాని మొత్తం గంపకొత్తుగా కలిపి ఎంపిక చేసి వాళ్ళు ఎక్కడైనా పనిచేసే ఏర్పాటు ఉండదు. కాబట్టి ఆ రకంగా కొన్ని ఆధునికీకరించాలి. ఎందుకంటే మారుతున్న సమాజంలో పరిపాలన చాలా సంక్లిష్టమైంది. మీకు ఆ రంగాల్లో బోళ్ళంత నైపుణ్యం లేకపోతే, విషయం లోతు లేకపోతే, ఊరికే పైపైన ఉన్నట్టయితే, లోకాభిరామాయణంగా ఉన్నట్టయితే మీరు పరిపాలనలో మంచి మార్పులు తీసుకురాలేరు. దేశంలో, ప్రపంచంలో ఆ రంగంలో మీరు అత్యుత్తములు కావాలి. ప్రపంచ పరిజ్ఞానం మీకు ఉండాలి, దేశంలో పరిజ్ఞానం ఉండాలి, ప్రపంచంలో ఉన్న అనుభవాన్ని మన దేశానికి ఎలా ఉపయోగించాలో మీకు అర్థం కావాలి. ఆ లోతు ఉంటేనే వాళ్ళ వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి చాలామంది అధికారులు సరిగ్గా పనిచేయలేకపోవడానికి కారణం కేవలం వ్యవస్థ ఏర్పడిన తీరు, లేకపోతే అహంకారము, అధికారం కేంద్రీకరించడం మాత్రమే కాదు. అసలు డొమైన్ ఎక్స్పర్టీస్ అంటాం, ఆ విషయ పరిజ్ఞానం, ఆ లోతు సరిగ్గా ఉండాలి. తెలివితేటలు ఉన్నాయి వీళ్ళందరికీ. అందులో ఇటీవల కాలంలో అందరూ కూడా బాగా మంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో, మంచి మెడిసిన్ కాలేజీల్లో బాగా మెడిసిన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వస్తున్నారు. సాంకేతిక నైపుణ్యం ఉంది, అపారమైన ప్రతిభ ఉన్నది, దానిలో అనుమానం లేదు. కానీ మన దేశ అవసరాలకు తగ్గట్టుగా ఆ రంగాల్లో లోతైనటువంటి పరిశీలన, అవగాహన, నైపుణ్యం ఉన్నట్టయితే బహుశా బాగుపడుతుంది. కానీ మరి ఈ దేశం దానికి సిద్ధమా కాదో తెలియదు. ఎందుకంటే మనం ఏమాత్రం పెద్ద మార్పులు తీసుకొచ్చినా కూడా వెంటనే ప్రతిఘటన వచ్చేస్తుంది, ఆరోపణలు వచ్చేస్తాయి. కానీ నా దృష్టిలో ఖచ్చితంగా డొమైన్ ఎక్స్పర్టీస్ అవసరం. ఈ ఆప్షనల్స్ తీసేసి మరింత లోతుగా దేశ పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు, ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వాణిజ్య పరిస్థితులు అర్థమయ్యే రీతిన వాళ్ళకి నైపుణ్యాన్ని పరీక్షించే పరిస్థితి అవసరము. అలాగే ఎదుగుతున్న దేశం కాబట్టి, ప్రపంచ సమాజంలో మన స్థానం పెరుగుతుంది కాబట్టి, ప్రపంచంలో అంతర్జాతీయ సమాజంలో ఉన్న పరిస్థితులు, దానిలో భారతదేశం పాత్ర గురించి కూడా మరింత లోతైన అవగాహన, విశ్లేషణ అవసరం. ఇలాంటి మార్పులు చేర్పులు బహుశా చేస్తారని మనం ఆశిస్తున్నాం. సార్, సివిల్ సర్వెంట్స్ పైన పొలిటికల్ ప్రెషర్ ఉంది అనేది చేదు నిజం. అనిపించడానికి లంచాలు, కాదు అంటే ట్రాన్స్ఫర్లు. దీని గురించి మీకంటే బాగా ఎక్కువగా ఎవరికి తెలిసి ఉండదు. ఎందుకంటే మీరు సివిల్ సర్వీసెస్లో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి కూడా వాళ్ళని చాలా దగ్గర నుంచి చూశారు గవర్నమెంట్లో. సార్, మీ లైఫ్లో ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ ఎదురుపడిందా? ఈ సమయంలో ఇలాంటి రిఫార్మ్ ఒకటి వచ్చి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు, నన్ను ఇట్లా ఇరకాటంలో పెట్టారు అనేలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా? నిజంగా చెప్తున్నాను సాయి, నాకు అయితే కొంత అదృష్టం కావచ్చు, లేకపోతే మీరు చేరిన దగ్గర నుంచి మీకు ఏర్పడ్డటువంటి ఒక ప్రజల్లో కానీ
రాజకీయంలో కానీ ఏర్పడ్డ గుర్తింపు కావచ్చు, లేకపోతే ఆనాటి పరిస్థితులు ఈవేళ కంటే మరింత కొన్ని విషయాల్లో మరింత బాగుంటాం కావచ్చు. నిజంగా అరే ఇంత భయంకరమైన ఒత్తిడి వచ్చింది, నేను తట్టుకోలేకపోతున్నాను అనేది ఏనాడు కలగల, నాకు ఏనాడు కలగలేదు. ఈవేళ మాట వాస్తవం, కానీ కొన్ని సందర్భాల్లో అతిశయోక్తులు కూడా ఉన్నాయి. మీరు 2 విషయాలు గుర్తించాలి. ఒకటి, ఎన్నికైన వాళ్ళు ప్రజల ప్రతినిధులుగా వచ్చారు, ప్రజల ఆశల్ని ఆకాంక్షలు నెరవేర్చాలి వీరున్నంత మేరకు, ఉన్న వనరులతో, చట్టబద్ధంగా ఉన్న అధికారంతో. కాకపోతే నెరవేర్చే క్రమంలో నిష్పాక్షికంగా ఉండాలి, నీతివంతంగా ఉండాలి, సమర్థంగా ఉండాలి. అంతేగాని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుండా ఉండటం కోసం ఎన్నికల వ్యవస్థ పెట్టలా మనం. ప్రజల ఆశలు నెరవేర్చకుండా ఉండటం కోసం అని చెప్పిన అధికారుల నియామకాలు చేపట్ల. చాలామంది అధికారులు ఏది కోరినా నో అంటాం అలవాటైపోయింది. 100% సందర్భాల్లో నేను కొంచెం నా మాట విచిత్రంగా అనిపించవచ్చు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు, నేను ఎన్నోసార్లు బహిరంగంగా మాట్లాడుతున్నాను దాని గురించి. కానీ అదే సమయంలో వాళ్ళ ఓటర్లను తృప్తిపరచాలి, మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి, మా కీర్తి పెరగాలి అన్న కోరికతో 180 సందర్భాల్లో మంచి జరగాలని కోరుకుంటారు. మనం ఎంతసేపటికి మిగతా 20 సందర్భాల్లో వచ్చి మాట్లాడి అక్కడ గందరగోళం చేస్తున్నాం. ఈ 80 సందర్భాల్లో నువ్వు బాగా చేయగలుగుతున్నావా? సమర్థంగా చేస్తున్నావా? వ్యవస్థలో ఉన్న పరిమితులకు లోబడి అత్యున్నత ఫలితాలు తీసుకొస్తున్నావా? అత్యధిక ప్రజల మేలు కోసం పాటుపడుతున్నావా? ఫలితాలు సాధిస్తున్నావా? ముందు ఆ పని సరిగ్గా జరిగితే అప్పుడు అనవసరం ఒత్తిడి పెట్టే చోట మీ మాటకి విలువ ఉంటుంది. ఏది జరగాలో మీరు అది చేయగలిగితే సమర్థంగా, ఏది కోరారో ఆ కోరిక కనుక ఉచితమైనదైతే ఎందుకు అనుకున్నారు ప్రజలు? ఊరికి నోరు మూసి కూర్చోడానికి అనుకున్నారా ఎమ్మెల్యేలు, ఎంపీలని? ప్రజల భావాలు వ్యక్తీకరించాలి, ప్రజల అవసరాన్ని మన దగ్గరికి తీసుకురావాలి. ఏ అధికారికి కూడా ఎన్నికైన వాళ్ళకు ఉన్నంత అవగాహన ఉండదు. ఎందుకంటే ఎన్నికైన వాళ్ళు నిరంతరం ప్రజలతో మమేకమే ఉంటారు. అది మర్చిపోతున్నాం మనం. మనలో అహంకారం ఏముంది? నేను చొక్కాలాగు వేసుకుంటున్నాను, ఆయన పంచె కట్టుకుంటున్నాడు, నేను బ్రహ్మాండంగా చదువుకున్నాను అనుకుంటున్నాను, ఆయన నా దృష్టిలో అంత బాగా చదువుకోలేదు, నేను 35 ఏళ్ల పాటు ఉంటాను, నన్ను ఎవడి తీసేయలేడు, రాజ్యాంగం నాకు ఆ రక్షణ ఇచ్చింది, చట్టం ఆ రక్షణ ఇచ్చింది, వాళ్ళు 5 ఏళ్లకు పోతారు, అసలు ముఖ్యమంత్రి ఒప్పుకోకపోతే మంత్రి పోతాడు రేపు పొద్దున, ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తే ప్రభుత్వం పోతుంది, వచ్చే ఎలక్షన్లో జనం ఎట్లాగే దింపేస్తారు. ఈ అహంకారంతో కూడిన ప్రవర్తన వల్ల ప్రజాస్వామ్యాన్ని మనం అగుబాటు చేస్తున్నాం. ఎంతసేపటికి రాజకీయంలో ఉన్న వాడిని తిట్టడము, వాడు చెడ్డవాడు అనుకోవటం, ఇది దేశానికి శ్రేయస్కరం కాదు. నిజంగా ప్రజలకు అవసరమైంది, కావలసింది, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం విధానాలు ఏర్పాటు చేసింది, పథకాలను రూపొందించింది, వాటిని సమర్థంగా, నిజాయితీగా, నిష్పాక్షికంగా 3 పదాలు: సామర్థ్యం, నిజాయితీ, నిష్పాక్షికత. ఈ 3 అమలు జరిగినాయనుకోండి, అప్పుడు అన్యాయమైన కోరికలు కోరినప్పుడు, అధికారులు ఉన్నప్పుడు మీరు ఎదిరించేటువంటి అర్హత మీకు వస్తుంది, మీ మాటకి విలువ ఉంటుంది. కాబట్టి ముందు అది గుర్తించాలి. మనం ఎక్కడ ఎదిరించాలో మాట్లాడుతున్నాం, కానీ ఎక్కడ మనం ప్రభుత్వంలో ఎన్నికైన వాళ్ళ ఆదేశాలను మన్నించాలి. ఎన్నికైంది ఆదేశాలు ఇవ్వడం కోసం. ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రభుత్వం అధికారుల ప్రభుత్వం కాదు, పోలీసు వాళ్ళ ప్రభుత్వం కాదు, లేకపోతే మిలిటరీ నాయకుల ప్రభుత్వం కాదు, తుపాకీ ఉన్నవాడి ప్రభుత్వం కాదు. ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ప్రజల ప్రభుత్వానికి ప్రతీక ఓటు ద్వారా వచ్చిన ప్రతినిధులు. ముందు వారి పాత్రను మనం గుర్తించి గౌరవించాలి. మన దేశంలో ఎన్నికైన వాడిని అవమానించటం, వాళ్ళంతా కూడా పనికిరి ఉన్న వాళ్ళని మండబూతులు తిట్టడం, ఎందుకంటే వాళ్ళు తిట్టుకుంటారు కదా రోజును, మనకు కూడా చులకన అయిపోయినారు. కోర్టులు నోటుకొచ్చినట్టు మాట్లాడతాయి, అధికారులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. ఈ అహంకారం వదలాలి. ప్రజాస్వామ్యంలో మనం అందరం కూడా భాగస్వామ్యం. ఇక అది సరిగ్గా పాటిస్తే అన్యాయమైన డిమాండ్ ఉంటున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది, పక్షపాతం ఉండదు, రోజు ఉంది మనందరి. అందుకే రోజు నేను చట్టబద్ధ పాలనను ఘోషిస్తున్నాను. మొత్తానికి చట్టబద్ధ పాలన, చట్టం అందరినీ సమానంగా చూడాలి, సమర్థ న్యాయం వేగంగా అందాలి, డబ్బుతో నిమిత్తం లేకుండా అందరి హక్కుల్ని కాపాడాలి, దానిలో అనుమానం లేదు. అక్కడ మీరు చేయవలసింది ఏంటంటే ప్రమాణాలని పాటించడానికి పద్ధతులు రూపొందించడం. చట్టాలని చట్టసభ చేసినా కూడా నియమాలు రూపొందించడం, పద్ధతులు రూపొందించడం మీ చేతుల్లో ఉన్నది. అక్కడ మీరు అధికారులు సమర్థంగా పనిచేయటం లేదు. ఎన్నో చట్టాల రూపకల్పన అధ్వాన్నంగా ఉంది. నేను స్వయంగా చెప్పగలను, చట్టాల రూపకల్పనలో మీకు నైపుణ్యం లేదు, ఊరికే మొక్కుబడిగా చేస్తున్నారు. చట్టాలకు నిబంధనలను రూపకల్పన మరింత అధ్వానంగా ఉంటుంది ఎన్నో సందర్భాల్లో. చట్టం ఉద్దేశం
దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడటం కోసం ఫలానా రంగంలో ఈ రకంగా చేయాలనుకుంటే నిబంధనల పేరుతో నీళ్లు గారుస్తున్నాం చాలాసార్లు. అధికారం అంతా చేతుల్లో పెట్టుకుంటున్నాం. లేకపోతే ఏ మార్పు కావాలని మనం కాంక్షించామో, చట్టసభ కాంక్షించిందంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు కాంక్షించారు. అది కాగితం మీద మార్పుని ప్రతిపాదిస్తూనే నిజానికి అడ్డుకట్టలు వేసేసి అది జరగకుండా ఆపేస్తున్నాం మనం యథాస్థితి కొనసాగించడం కోసం. ఆ తప్పుని మార్చాలి మనం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకుంటున్నది ప్రభుత్వాలని మార్పు కోసం. ఉన్నదాన్ని కొనసాగిస్తానని చెప్పిన ప్రభుత్వాలు ఎవరిని ఎన్నుకున్నారా ప్రజలు? ఏ ఎన్నికల నినాదం ఏంటి? ఎప్పటిదాకా ఇది చేసాం, ఇంకా మరింత చేస్తాం. లేకపోతే ఇప్పటిదాకా వాళ్ళు అది చేయలేదు, మేము ఇది చేస్తాం. అందుకు కదా ఓటింగ్ వచ్చేది. అంతేగా అంతా బాగుందని ప్రజలు ఓటేస్తున్నారా? అలా కాదు కదా. మరి మార్పు కోసం వాళ్ళు వస్తే ఆ మార్పుని రాజ్యాంగబద్ధంగా ప్రజల సంక్షేమానికి అనుకూలంగా మార్పుని తీసుకొచ్చే ఏర్పాటు మీరు చేయకపోతే చట్టాల రూపకల్పనలో కావచ్చు, విధానాల్లో కావచ్చు, లేకపోతే నిబంధనల్లో కావచ్చు, ఏమి పరిపాలనట? కాబట్టి ఇది రెండోది. మూడోది, ఖచ్చితంగా చాలా సందర్భాల్లో ఎన్నికైన వాళ్ళు కొంతమంది మేము రాజులం, నేను ఎన్నికయ్యాను, నువ్వు నేను చెప్పినట్టు చేయాలా, నాకు ఈ రాజ్యాంగము, ఈ చట్టము, ఈ ప్రజల సంక్షేమము, లేకపోతే అందరినీ సమంగా చూడడము నాకు అనవసరము, నాకు డబ్బులు కావాలి అని చేస్తున్నమాట వాస్తవం. అక్కడ గట్టిగా నిలబడాలి, దానిలో అనుమానం లేదు. ఇవాడు నిలబడితే సంకీర్ణ మంజలు పట్టే అవకాశం ఉంది, దానిలో కూడా అనుమానం లేదు. కానీ తప్పదు, ఆ మూల్యాన్ని చెల్లించాలి. కానీ మీరు కనుక నిజంగా ప్రజలకి సమర్థంగా సేవలు అందించే నైపుణ్యం మీకుండే ఆ ఫలితాలు సాధిస్తే, ప్రజల్లో సమాజంలో మీ పట్ల విశ్వాసం, గౌరవం ఉంటే ఆ మేరకు మిమ్మల్ని చులకనగా చూడడం కష్టమవుతుంది. కానీ చూడడం కాదు, సమర్థులను ఇష్టొచ్చినట్టు పంపించేస్తున్నారు. సమర్థుల్ని కొన్ని సందర్భాలు అవమానిస్తున్నారు. పనికి మాలిన వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు. కాళ్ళు పట్టుకున్న వాళ్ళని నెత్తిన పెట్టుకుంటున్నారు. దానిలో అనుమానం లేదు. కానీ దాని నుంచి సమాజాన్ని కాపాడాలంటే ముందు మీ ప్రవర్తన, మీ విజయాలు, మీ వల్ల ప్రజలు జరిగే మేలు కొంత సమాజాన్ని మిమ్మల్ని కాపాడతాయి. అది దాటాక ఇంకా జరిగితే వ్యవస్థలో మార్పులు రావాలి. దానికోసం సివిల్ సర్వీసెస్లో కానీ లేకపోతే రాజకీయంలో కానీ ఏ మార్పులు కూడా మనంతా పోరాడుతున్నాం. ఆ మార్పుల కోసం వేచి ఉండాలి. కానీ ముందు పాజిటివ్ దృక్పథంతో నేను ఉన్నది ఈ సమాజంలో సామాన్యుల కడగండలు తీర్చడానికి, వాళ్ళకి ఎదిగే అవకాశం రావడానికి, నాకున్న పరిమితుల లోపల ఈ అవకాశం ఉన్నంత మేరకు అత్యధికమైన ఫలితాలు తీసుకురావాలి. విద్యలో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు, మౌలిక సదుపాయాల్లో కావచ్చు, పెట్టుబడుల్లో కావచ్చు, ఉపాధి కల్పనలో కావచ్చు, సకాలంలో న్యాయవంతనం కావచ్చు, శాంతి భద్రతల్లో కావచ్చు. అది మనకి నరనరాల మనం జీర్ణించుకోవాలి. అంతేగాని నేనున్నది వాడితో వీడితో రోజు పోట్లాడడం కోసం కాదు. అవసరమైతే పోట్లాడాలి, కానీ పోట్లాడటం మొట్టమొదటి కాదు. ముందు పని చేయడం, ఫలితాలు సాధించడం, సమన్వయాన్ని సాధించడం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కటి మాట చల్లదు. ఎవడు మహారాజు కాదు, ఎవడు నియంత కాదు. ఎన్నికైన ప్రతినిధులు కావాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయంలో నుంచి వచ్చిన ప్రభుత్వంలో నాయకులు కావాలి, ఉన్నతాధికారులు కావాలి, మనం పనిచేసే సిబ్బంది కావాలి, ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలి, పత్రికలు అర్థం చేసుకుని ప్రజల్లోకి సరైన విస్తృతంగా ప్రచారం, అందరూ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. అందరినీ సమన్వయం చేయడం కూడా బాధ్యత. ముఖ్యంగా నాయకత్వ స్థానాల్లో ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఉన్నతాధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ కావచ్చు, మీరంతా కూడా నాయకత్వ స్థానాల్లో ఉన్నవాళ్ళు. మీరు సమన్వయం చేయకుండా చీటికి మట్టి గొడవలు పెట్టుకుంటట్లాగా కొందరు ఐఏఎస్, ఐపీఎస్ ఎక్కువ, ఐఏఎస్ ఎక్కువ, ఒకళ్ళ మీద ఒకళ్ళు అహంకారంతో. అరే, ప్రజలు మీకు బాధ్యత కడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజల కోసం నమ్మర్థగా పనిచేయకుండా నువ్వెక్కువ నేను ఎక్కువ అని చెప్పని తగాదాలు ఆడతావా? ఎంత సిగ్గుచేయట్లేదు ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఇది ఒక్కచోట అనుకోవద్దు. మనం రాజకీయాన్ని మనం తిట్టడంలో కొంత సబబు ఉండొచ్చు, కానీ ఎన్నో సందర్భాలు అనవసరంగా తిడుతున్నాం. రాజకీయానికి పాత్ర లేదనుకుంటున్నాం. తుది బాధ్యత రాజకీయానికి. అధికారులు రాజకీయంలో ఉన్న వాళ్ళ మీద ఎంతైతే అక్కసు వెల్లబడుతున్నారో, రాజకీయంలో ఉన్న అధికారుల అలసత్వం, అవినీతి చూసి వాళ్ళంతగా ఎక్కువ చెప్తున్నారు. సరే, ప్రజలు ఎన్నుకున్నారు మమ్మల్ని, ప్రజలకు బోల్డ్ ఆశలు ఉన్నాయి, పనిచేయటం లేదు, అసలు అందుబాటులో ఉండలేదు, న్యాయంగా చేయట్లేదు, లంచాలు మిగుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదని వాళ్ళు వాపోతున్నారు. కాబట్టి దీనిలో హీరోలు లేరు. ఈ పాపంలో అందరికీ భాగస్వామ్యం ఉంది. అంచేత ఇదేదో ఐఏఎస్ అధికారులు రాజకీయంలో ఉన్నవాళ్ళు పోరాటంగా కాకుండా ఈ దేశంలో మంచిని పెంచడానికి పద్ధతులను ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తే, మనం నిజాయితీగా సంయమనంతో ఆలోచిస్తే పరిష్కారాలు వస్తాయి. అలా కాకుండా వాళ్ళొక కులం మనొక కులం, వాళ్ళొక వర్గం మనొక వర్గం, రాజకీయ నాయకులు అధికారులు వ్యతిరేకించాలా, అధికారులు రాజకీయ నాయకులు శాసించాలా, ఇలా భావిస్తే అందరూ దేశాన్ని నాశనం చేస్తారు. సార్, సివిల్ సర్వీసెస్లో కూడా చాలా ఫ్లాస్ అనొచ్చో ఏమనాలో తెలియదు, కానీ అంటే సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అవసరమే, కానీ వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనేది కూడా ఆలోచించకుండా వాళ్ళకి 60 ఏళ్ళు వచ్చేదాకా వాళ్ళని సర్వీస్లోనే ఉంచుతారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్డ్ కాకుండా సర్వీస్ బేస్డ్గా వాళ్ళకి ప్రమోషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు చేసినా చేయకపోయినా సరే ఒక హై ర్యాంక్లోనే రిటైర్ అవుతారు.
సో, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం ఎలా చూడాలంటే, స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అని ఒకప్పుడు అన్నదే ఇప్పుడు తుప్పు పడుతుంది. ఏదైనా రిఫార్మ్స్ తీసుకురావాలంటే ముందు అడ్డుపడుతుంది కూడా వాళ్ళే. ఎందుకంటే అక్కడ వాళ్ళకి చాలా కంఫర్ట్ జోన్ ఏర్పడింది కాబట్టి. కరెక్ట్. ఎలాంటి రిఫార్మ్స్ అవసరం సార్ ఇప్పుడు సివిల్ సర్వీసెస్‌లో? ఇప్పుడు కొన్ని విషయాల్లో సాయి ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఎన్నికల నిర్వహణ, సార్. నిర్వహణ వరకే. వెనకాల జరిగేది పక్కన పెట్టేద్దాం. సార్. ఓట్లు కొనుగోలు వగైరా పక్కన పెట్టేద్దాం. పోలింగ్ బూత్లో జరిగేది కానీ, తర్వాత ఓట్ల ఎంపిక కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. అలాగే ఒక ప్రధానమంత్రి గారో, రాష్ట్రపతి గారో, లేకపోతే ముఖ్యమంత్రి మరొకళ్ళు పర్యటన చేస్తున్నారు. బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నాం. శాంతి భద్రత విఘాతం వచ్చింది. ఇది మత కలహాలు, మరో కలహాలు వస్తున్నాయి. దాన్ని అదుపు చేయటం మొత్తం మీద బాగుంది. కొన్ని కొరక ఉండొచ్చు కానీ ప్రపంచంలో చాలా దేశాలతో పోలిస్తే మనం చాలా సమర్థంగా చేస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి. ఒక తుఫాన్ కావచ్చు, లేకపోతే సునామీ కావచ్చు. సునామీ అరుదుగా వస్తుంది అనుకోండి. లేకపోతే కొన్ని సందర్భాల్లో భూకంపం కావచ్చు, ఎక్కువగా తుఫాన్లు, వరదలు. మొత్తం మీద బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఈ మిలిటరీ స్టైల్ ఆపరేషన్లో బాగా చేయగలుగుతున్నాం. మిగతా పరిపాలనలో మనకు సామర్థ్యం కనిపించటం లేదు. అందుకే ఇందాక చెప్పాను, 10 ఏళ్ళు గడిచిన తర్వాత ఐఏఎస్ అధికారుల్లో చేరినప్పుడు అందరూ కూడా సమర్థులుగా కనిపించినా కూడా నిజాయితీ, సామర్థ్యము, చిత్తశుద్ధి, సంకల్పము, ఈ 3 ప్రమాణాలతో చూస్తే ఏ రంగంలో అయినా సరే వీళ్ళ వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని భావించగల వాళ్ళు 100కి 10 మంది కూడా ఉండటం లేదు. ఎందుకు అంటే 3 తప్పులు ఉన్నాయి. మొదటిది ఇందాక అనుకున్నాం మనం, డొమైన్ ఎక్స్పర్టీస్ లేదు. మీరు ఈవేళ వ్యవసాయానికి అధిపతిగా ఉంటారు, రేపొద్దున ఆరోగ్య రంగానికి అధిపతిగా ఉంటారు, ఎల్లుండి విద్యారంగానికి ఉంటారు, ఆవిడ నుండి పారిశ్రామిక రంగానికి ఉంటారు. ప్రపంచంలో ఏ మనిషికి అన్ని రంగాల్లో కూడా ఇంత నైపుణ్యం ఉండదు. ఇప్పుడు డాక్టర్లు, మనకి గుండె జబ్బు అయితే గుండె డాక్టర్ దగ్గర పోతున్నారు. అందరూ డాక్టర్ చేశారు, అందరూ గుండె గురించి చదువుకున్నారు, లేకపోతే డాక్టర్ కాలేడు. అయినా కూడా మళ్ళీ దానిలో కూడా నైపుణ్యాన్ని చూస్తున్నాం మనం. వైద్యంలో కూడా బోళ్ళంత నైపుణ్యాన్ని చూస్తున్నాం మనం. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా కొంతవరకు ఆయన చూసి మిగతాది, ఏమండి ఇంటర్వెన్షనల్ కార్డియాలజీకి ఆయన పనికొస్తాడు, నన్ను పట్టుకుని చేయమంటే నేను చేయలేను, హార్ట్ వాల్వ్స్ కానీ ఇంకోటి కానీ, ఇదిగో ఫలానా అయితే హార్ట్ సర్జరీ చేస్తాడు అని మన వాళ్ళు చెప్తారు. అంటే అంత నైపుణ్యం ఆధునిక యుగంలో అనివార్యం. అలాంటిది పరిపాలనలో అసలు మీకు ఓనమాలు తెలియకుండా అన్ని పదవుల్లో మీరే కావాలని చెప్పంటే పరిపాలన మంచి గట్టి జరుగుతుంది. మీరు మంచివాళ్ళైనా కూడా, నిజాయితీ పరులైనా కూడా, చిత్తశుద్ధి ఉన్నా కూడా జరగదు. ఎందుకంటే మీకు ఆ నైపుణ్యం లేదు. నన్ను ఉదాహరణకి సహకార బ్యాంకులు ఎండీగా నియమించారు. నాకు బ్యాంకింగ్ అంటే తెలియదు అన్నాడు. నాకు ముందు పనిచేసిన ఇద్దరితో నేను కొన్ని గంటలు కూర్చుని నోట్స్ కొన్ని 10 పేజీలు రాసుకున్నాను. వాళ్ళు చాలా చెప్పారు, నిజాలు చెప్పారు, కానీ అసలు బ్యాంకింగ్లో మౌలికమైన విషయాలు నాకు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఆనాడు ఆ బ్యాంకు అతి ఎక్కువగా బకాయిలు పడున్నాయంటే బ్యాంకుకి 92% డబ్బులు తిరిగి రావట్లేదు, 8% నాకు రికవరీ ఉంది. ఆ సంగతి చెప్పలేవారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు అసలు ఆ విషయం. దాని గురించి పట్టించుకోవాలి. అయినా బ్యాంకు నడిపారు. అక్కడి నుంచి రాష్ట్ర బ్యాంకు, జాతీయ బ్యాంకుకి అతి పెద్ద ఎత్తున దేశంలో రికార్డు స్థాయిలో బకాయిలు పడింది మాకు డబ్బులు రాకపోవడం చేత. ఈ మౌలికమైన విషయాలు ఎవరు చెప్పలా, మిగతా విషయాలు నేను చెప్తారు. కాబట్టి మీకు పరిజ్ఞానం, డొమైన్ ఎక్స్పర్టీస్. కాబట్టి మొట్టమొదటి రిఫార్మ్ ఏంటంటే, ఒక 10 ఏళ్ళు పోయాక, ఒక 7-8 ఏళ్ళు పోయాక 4-5 విభాగాలుగా ప్రభుత్వాన్ని విభజించి వాళ్ళకున్నటువంటి క్వాలిఫికేషన్స్, వాళ్ళ అనుభవం, వాళ్ళ అభిరుచి 3 చూసుకోవాలి. ఏం చదువుకున్నారు, ఎలాంటి ట్రైనింగ్ పొందారు, అనుభవం ఏంటి, అప్పటిదాకా ఏం పని చేశారు, అభిరుచి ఏమిటి, ఈ 3ని బట్టి వాళ్ళకి ఎంచుకునే అవకాశాన్ని ఇచ్చి ఆ రంగంలో నిష్ణాతులు చేసి ఇక నుంచి ఆ రంగానికి పరిమితం చేయాలి. అప్పుడు అత్యుత్తమైన ఫలితాలు వస్తాయి. ఎన్నో సందర్భాల్లో ఆ రంగాల్లో అసలు అనుభవం లేక ఆన్ ది జాబ్ ట్రైనింగ్, ఆ ఉద్యోగానికి వెళ్ళి అక్కడ నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. కొంతమంది బ్రహ్మాండంగా చేస్తున్నారు, కానీ చాలామందికి విషయం కూడా తెలియదు. అందులో మొక్కుబడిగా ఫైల్ కింద నుంచి పైదాకా కింద సంతకం పెడితే ఎప్పుడు చెప్తారు, ఒక ముఖ్యమంత్రి గారు కింద సెక్షన్ ఆఫీసర్ ఏదో రాశాడు, మిగతా వాళ్ళంతా సంతకాలు పెట్టి పంపించారు. ఆయన ఉన్నతాధికారులు పిలిచి చివాట్లు వేశాట, ఏమయ్యా సెక్షన్ ఆఫీసర్ అభిప్రాయం కావాలంటే వాడితోనే నేను మాట్లాడతాను కదా, మిమ్మల్ని అందరినీ పెట్టుకుని మీరు బుర్ర ఉపయోగించి మీ అభిప్రాయాలు చెప్తారు, సలహా ఇస్తారని చెప్పని, గుడ్డిగా సంతకం పెట్టడం కోసం కాదు అని చెప్పాను. అంచేత ఆ నైపుణ్యం కావాలి. రెండోది మీరు చెప్పారు, జీవన పర్యంతం భద్రత మంచిది కాదు. అలాగని రోజుకోసారి తీసేస్తా అంటే కూడా మంచిది కాదు. వేరే పద్ధతులు ఉన్నాయి, ప్రపంచమంతా ఉన్నాయి. మన దేశంలో కూడా ఆర్మీలో ఉంది. ఆర్మీలో ఏం చేస్తారు, రిక్రూట్మెంట్ ఆఫీసర్లను ఒక స్థాయిలో తీసుకుంటారు. కొన్నేళ్ల పాటు అందరూ ఉంటారు. ఓ 15 ఏళ్ళు పోయిన తర్వాత ఆ నెక్స్ట్ లెవెల్కి ఇంతమంది అక్కర్లా. ఇప్పుడు కూడా ఏ పరిపాలన అయినా కూడా క్షేత్రస్థాయిలో ఎక్కువ మంది కావాలి, పైకెడుతున్న కొద్దీ తక్కువ మంది కావాలి. ఒక జనరల్లో ఉంటాడు,
కానీ 100 మంది కల్నల్స్ ఉంటారు. 100 మంది కల్నల్స్ జనరల్ కావాలంటే ఎట్లా 100 మంది జనరల్స్ ఎట్లా అవుతారు? మన గవర్నమెంట్లో ఏం చేస్తున్నాం, ఒక 10 మంది చీఫ్ సెక్రటరీ ర్యాంకు, ఒక 10 మంది అడిషనల్ చీఫ్ సెక్రటరీ, కొత్త కొత్త ఉద్యోగాలన్నీ క్రియేట్ చేస్తున్నాం మనం. ఇంకా ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ రాదు, అది కూడా వస్తుందేమో, ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ర్యాంకు. అలాగే ఒకప్పుడు ఒక ఐజీ ఉండేవాడు రాష్ట్రం మొత్తానికి, పోలీస్ శాఖ అధిపతిగా. ఇప్పుడు 50 మందో 100 మందో ఐజీలు ఉంటారు. ఆ పైన అడిషనల్ డీజీలు ఉంటారు, మళ్ళీ వాళ్ళకి 100 మంది ఉంటారు, ఒక 30 మంది ఉంటారు. ఆ పైన డీజీ ర్యాంక్ వాళ్ళు ఒక 60 మంది ఉంటారు. ఇట్లా కాకుండా ఒక కొన్నేళ్ళు పోయిన తర్వాత ఇది పిరమిడల్ స్ట్రక్చర్ కావాలి. అయ్యా వాళ్ళకి అగౌరవం లేకుండా వాళ్ళలో ఎవరైతే నెక్స్ట్ లెవెల్కి ఎంపిక అవుతారో వాళ్ళని పంపించేసి మిగతా వాళ్ళందరూ సంతోషంగా ఇంటికి పంపించండి. వాళ్ళకి పెన్షన్లు ఇవ్వగానే చట్టబద్ధంగా ఇచ్చేయండి, అంతే. వాళ్ళు వేరే పని చూసుకుంటారు జీవితంలో. ఆ రకంగా ఏర్పాటు చేయాలి. మూడోది, కీలకమైన పదవులన్నీ కూడా ఐఏఎస్ వాళ్ళ సొంతం మన దేశంలో. ఎన్కాడమెంట్ అన్న పేరుతో ఇప్పుడు ఐఏఎస్ సెలెక్ట్ అయినప్పుడు మీరు అత్యుత్తములు. కానీ ఐఏఎస్ సెలక్షన్ ఏమైంది, ఏ సెలక్షన్లో కొన్ని లక్షల మంది పోటీ పడుతున్నప్పుడు కొంత అదృష్టం కూడా పాత్ర వహిస్తుంది. అంత ప్రతిభే కాదు. ఆ పూట ఒక అరమార్క్ ఎక్కువ వచ్చినట్టు సెలెక్ట్ కావచ్చు, అరమార్క్ తక్కువ వచ్చినట్టు సెలెక్ట్ కాకపోవచ్చు. అప్పుడు పెద్దగా నైపుణ్యం లేకపోయినా ఆ తర్వాత కొంతమంది కొన్ని రంగాల్లో అభిరుచిని బట్టి అద్భుతంగా పనులు చేసి ఈ దేశానికి పనికొచ్చే నైపుణ్యాన్ని తెచ్చారనుకోండి, వాళ్ళందరూ వదులుకుంటే ఎట్లా మనం? ఎప్పుడో 30 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఐఏఎస్లో చేరావని చెప్పని ఆ తర్వాత ఏమీ నేర్చుకోకుండా ఉంటే, నీకంటే ఈ రంగంలో అద్భుతమైన మనిషి ఒకడు ఉన్నట్టయితే ఆయన మనం తీసుకోకపోతే దేశానికి నష్టం కదా. మన మీద మనకు ప్రేమ అంటే ఒక దేశంగా దేశంలో బెస్ట్ కావాలి మనకి ఆ రంగంలో. ఉదాహరణకి నందన్ నిలకేని, ఆయన గవర్నమెంట్తో సంబంధం లేదు, ఐఏఎస్లో చేరాలి. ఆయన ఒక ప్రైవేట్ రంగంలో గొప్ప సంస్థలో వాళ్ళంతా భాగస్వాములు, గొప్పగా పనిచేశారు. ఆయన ప్రభుత్వం తీసుకొస్తే ఆధార్ మొత్తాన్ని మార్చారు కదా. దానిలో మనం అధికారులు సహకరించారు. కానీ ఎప్పుడైతే నైపుణ్యం ఉన్నదో ఆ రంగంలో ఆయనకు అవకాశం ఇచ్చామో, ఆ 5 ఏళ్లలో దేశంలో ఒక గుర్తింపు కార్డుల ప్రక్రియను అద్భుతంగా చేశారు. అది అవసరమా కదా? ఇవాళ యూపీఐ వచ్చింది. యూపీఐ ఎట్లా వచ్చింది? దానికి ఒక సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి నిష్ణాతుల్ని, దేశాన్ని ప్రేమించే వాళ్ళని, అరే మీకు జీతం లేకపోయినా కూడా 197 మంది ఉన్న జీతాలు తగ్గించుకుని వచ్చారు, దేశం మీద ప్రేమతో వచ్చారు. వాళ్ళంతా వచ్చి వాళ్ళ నైపుణ్యాన్ని ఉపయోగించి యూపీఐ కానీ మరికొన్ని కానీ టకటక తీసుకొస్తున్నారు. ఆ గవర్నమెంట్లో ఉన్న అధికారి, ఉద్యోగి లేకపోతే ఈ గుమస్తాన్ని చేయాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి దేశాన్ని ప్రేమించినట్టయితే అత్యుత్తమ ఫలితాలు రావాలంటే ఆ రంగంలో మనకి టాప్లో ఉన్నవాళ్ళు కావాలి ప్రభుత్వంలోకి. అలా ఉండాలంటే కీలకమైన పదవులను గుర్తించి, అన్ని పదవులను గుర్చక్కర్లా, సీనియర్ స్థాయిలో కీలకమైన పదవులను గుర్తించి ఆ అధిపతులుగా ఆ సంస్థలకో శాఖలకో అందరికీ ఓపెన్ చేసి ఐఏఎస్ వారికి ఇవ్వండి అవకాశాన్ని, ప్రభుత్వంలో ఇతర సర్వీసులకి అవకాశాన్ని ఇవ్వండి, యూనివర్సిటీలో ప్రొఫెసర్లకి అవకాశాన్ని ఇవ్వండి, మార్కెట్లో ఉన్న మేనేజర్లకి అవకాశాన్ని ఇవ్వండి. దానిలో ఎవరు అత్యుత్తములైతే వాళ్ళని ఎంపిక చేసి ఏర్పాటు చేసాం అనుకోండి, ఆ కీలకమైన పదవులకి. ప్రపంచమంతా పని చేస్తున్నారు, ప్యారలల్ రిక్రూట్మెంట్. ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి వస్తారు ప్రభుత్వంలోకి, లేకపోతే ప్రైవేట్ రంగం నుంచి వస్తారు నిష్ణాతులైన వాళ్ళు. వాళ్ళెవరో కూడా జీతం కోసం రారు, ఇప్పటికే విజయాన్ని సాధించిన వాళ్ళు, గొప్ప కీర్తి ఉన్నవాళ్ళు. ఇప్పుడు నందన్ నిలకేని ప్రభుత్వంలో జీతం కోసం వచ్చాడు ఆయనకి జీతం ఎందుకు? కానీ దేశానికి చేయాలన్న కోరిక ఉన్నవాళ్ళు, వాళ్ళని రానివ్వండి. వాళ్ళు బెస్ట్ అయినట్టయితే వాళ్ళకి 5 ఏళ్ళు ఎంతకాలం టైం ఇవ్వండి. కొనసాగాలంటే తర్వాత పరిస్థితిని బట్టి మళ్ళీ కొనసాగిస్తాం వాళ్ళని. చాలామంది 5 ఏళ్ళు ఒక మంచి పని చేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుందంటే మనకు అత్యుత్తమ సేవలు అందుతాయి. ఎప్పుడైతే గుత్తాధిపత్యంగా అధికారులతో పెట్టామనో ఆ పదవులకి, సమర్థులున్నా కూడా వాళ్ళతో కూర్చుని వాళ్ళని కాకబట్టి వాళ్ళని ప్రసన్నం చేసుకుని వాళ్ళతో మాట్లాడి పైరువీలు చేసి ప్రజల కోసం దేశంలో మంచి జరగాలంటే మీరు అధికారులతో పైరువీలు చేసుకోవటమా? అదే దేశం మార్చే తీరు. వాళ్ళు సహకరిస్తే, వాళ్ళు ఓకే అంటే వాళ్ళ దాదాక్షణ మీద కొంత మంచి చేయొచ్చు, తర్వాత కొనసాగుతుందని నమ్మకం కూడా లేదు. ఇది దేశానికి మంచి కాదు. ఈ 3 పనులు చేయండి చాలు. మొట్టమొదటిది డొమైన్ ఎక్స్పర్టీస్, నైపుణ్యం, వృత్తి నైపుణ్యం నిర్దిష్టమైన రంగాల్లో ఉండేట్టుగా ఆ రంగానికి పరిమితం చేయండి. రెండవది, కొన్నేళ్ళు పోయాక ఇక పంపించేయండి. కొంతమంది ఎవరు ఎంపిక అవుతారో వాళ్ళ నుంచి మిగతా వాళ్ళ ఇంటికి పంపించండి, గౌరవప్రదంగా పంపించండి, అవమానంగా ఏం అక్కర్లేదు. అలాగే ప్రతి 5 ఏళ్ళకి ఆ తర్వాత రివ్యూ చేసి క్రమక్రమంగా ఇది పిరమిడల్ స్ట్రక్చర్గా చేయండి. మూడోది, కీలకమైన పదవులు, దేశానికి అవసరమైన పదవులు, విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, పారిశ్రామికీకరణ కావచ్చు, మరుగు సదుపాయాలు కావచ్చు, మరెన్నో కావచ్చు, ఊళ్ళతో నైపుణ్యం కావాలి. బెస్ట్ ఇన్ ద కంట్రీకి ఓపెన్ చేసి దానిలో ఎంపిక పెట్టి యూపీఎస్సీ ద్వారా ఆ పదవులకి వాళ్ళని మాత్రం ఆ పదవులకి సెలెక్ట్ చేయండి. ఈ 3 చేస్తే ఇదే అధికారులు అద్భుతంగా దేశాన్ని మార్చగలరు. ఇప్పుడు కూడా కాకతాళీయంగానో లేకపోతే కావాలనో కొంతమంది అలా తీసుకొచ్చినప్పుడు వాళ్ళ వల్ల అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ అద్భుతాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి, అబ్బురంగా చెప్పుకుంటున్నాం, మిగతా చోట్ల మందకొడిగా సాగుతుంది.
సార్ మీరు ఇంటర్నేషనల్ లెవెల్‌లో చాలా దేశాల యొక్క సివిల్ సర్వీసెస్ కానివ్వండి చూసారు. సో ఒక బెస్ట్ గ్లోబల్ ప్రాక్టీస్ అది ఇండియాలో తీసుకొస్తే ఇప్పుడు చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. చాలా డెవలప్ చేస్తుంది అనే ఒక గ్లోబల్ ప్రాక్టీస్ గురించి చెప్తారా సార్? ఒక ఉదాహరణ చెప్తాను. బ్రిటన్లో ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ మోడల్ అని చెప్పని ఒకటి పెట్టారు. మార్గరెట్ థాచర్ కాలం నుంచి ఒక న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్ చెప్పిన బ్రిటన్లో, తర్వాత దాన్ని అనుసరించి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా ఇతర దేశాల్లో కూడా ప్రపంచ దేశాలు చాలా దేశాలు నేర్చుకునే ప్రయత్నం చేసినాయి. ఏమిటి న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్లో వాళ్ళు చేసింది? ప్రభుత్వంలో అసలు మీరు చేసిన పనికి చాలా సందర్భాల్లో కొలమానం ఉండదు. ఎందుకంటే మీరు ఏం చేశారని చెప్పన్నది మరి ప్రైవేట్ సంఘం అనుకోండి, మీ ఒక ఫ్యాక్టరీలో వస్తువులు మీరు టీవీ ఉత్పత్తి చేయటం మీ ఫ్యాక్టరీ పని. ఎన్ని టీవీలు ఉత్పత్తి చేశారు, ఎంత ఖర్చుతో ఉత్పత్తి చేశారు, ఎంత ప్రొడక్టివిటీ పెంచారు, అంటే ఉన్న ఎంప్లాయీస్కి ఒక్కొక్కటి ఇన్ని తయారు చేయగలిగారు, ఎంత నాణ్యత పెంచగలిగారు, అన్నిటికంటే ముఖ్యంగా మార్కెట్లో ఎన్ని అమ్మగలిగారు, ఎంత రెవెన్యూ వచ్చింది, ఎంత లాభం వచ్చింది. కాబట్టి మీరు చెప్పుకోవటం కాదు, అక్కడ నిజంగా ఒక మెజరబుల్ స్టాండర్డ్ ఉంది. ప్రభుత్వంలో అన్ని చోట్ల సాధ్యం కావచ్చు, కొన్ని చోట్లకి సాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణకి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు కాకుండా పిల్లలు ఏం నేర్చుకున్నారని ప్రమాణం. అలాగే మరికొన్ని సందర్భాల్లో అలాంటి ప్రమాణాలను మనం తయారు చేయాలి. ఏమిటని చెప్పిన శాఖను బట్టి వాళ్ళు ఎలాగంటే ప్రైవేట్ రంగం ఎట్లా పనిచేస్తుందో అట్లాగా ప్రాఫిట్ సెంటర్ అంటాం. ఇక్కడ ప్రభుత్వంలో లాభం అనేది ఉండదు, కానీ ప్రాఫిట్ సెంటర్ని ఎట్లాగైతే పరిశీలిస్తాం ఆ రీతిన ఒక ఏజెన్సీ పెట్టారు. దాన్ని ఇస్రో ఉందనుకోండి, ఇస్రో నుంచి మన దేశం ఏం ఆశిస్తుందో మనకు స్పష్టత ఉన్నది ఒక దేశంగా. కాబట్టి ప్రభుత్వం ఇదిగో ఇస్రో మాకు ఈ పనులు కావాలా, దేశంలో కమ్యూనికేషన్ కావాలా, శాటిలైట్ కమ్యూనికేషన్స్ కావాలా, టెలిఫోనీ కావాలా, అలాగే మాకు ఈ వాతావరణాన్ని నిరంతరం పరిశీలించి మాకు వెంటనే ముందుగానే హెచ్చరిక చేసే ఏర్పాట్లు కావాలా, తర్వాత మిసైల్ టెక్నాలజీ కావాలి మీ నుంచి, ఇస్రో ప్రయోగాల వల్ల, రాకెట్లు వాడడం వల్ల. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం టాప్లో ఉండాలి కాబట్టి మరి రోదస్సులో మనం చంద్రయాన్ కావచ్చు, మరొకటి కావచ్చు, మనం ప్రపంచ ప్రమాణాలతో క్రమక్రమంగా ఎదిగే ప్రయత్నం కావాలా. ఇట్లాగా మనం శాటిలైట్స్ని, ఇతర దేశాల శాటిలైట్స్ని కూడా తక్కువ ఖర్చుతో పంపించి మార్కెట్లో మన స్థానాన్ని పెంచుకోవాలి. కొన్ని నిర్దిష్టమైన గోల్స్ మనం ఇస్తాం. ప్రతి సంస్థకి ప్రభుత్వంలో ఇలాంటి గోల్స్ ఉండాలి, స్పష్టమైన గోల్స్, మెజరబుల్ గోల్స్ ఉండాలి. ఇప్పుడు ఏమిటంటే నువ్వేం చేసావే అంటే చెప్పడానికి ఏం లేదు. అధికారం చెలాయించాను, పెత్తనం చెలాయించానని తప్పితే నీ వల్ల ఏం జరిగిందని చెప్పడానికి లేదు. కొన్ని సంస్థల్ని అధికారులను అడిగితే మీ పని ఏమిటని అడిగితే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు వచ్చే 3 ఏళ్లలో అంటే వాళ్ళు చెప్పలేరు. అసలు ఈ 3 ఏళ్లలో ఏం సాధిద్దాం అనుకుంటున్నాం కూడా తెలియదు. ఏదో ఊరికే గుడ్డుగా ఫైళ్ళు వస్తే సంతకాలు పెడితే వెళ్ళిపోతుంది. దీన్ని ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ మోడల్ అంటారు. అది చేశాక అధిపతిని నేను ఇందాక చెప్పిన రీతిలో ఉన్నవాళ్ళు అత్యుత్తముల్ని అందరికీ ప్రవేశాన్ని అవకాశాన్ని కల్పించి మీరు బెస్ట్ని పెట్టండి. పెట్టాక నిధులు ఇచ్చేయండి, రోజువారీ జోక్యం చేసుకోబోకండి. ఆయన్ని పెట్టాక మళ్ళీ ఆయన కింద డిప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్, మీ పోస్టింగ్స్ మీకు అనవసరం, ఆయన చూసుకుంటాడు. ఆ సంస్థలో ఏం కావాలో ఆయన చూసుకుంటాడు. పూర్తిగా అటానమీ ఇచ్చేయండి, జవాబుదారీతనం పెట్టండి. అటానమీ ఇచ్చేటువంటి వాడు చక్రవర్తులుగా సొంతంగా ఇష్టరాజ్యంగా చేయడం కాదు. మీకు గోల్స్ ఇచ్చాం, మీకు వనరులు ఇచ్చాం, మీకు అధికారం ఇచ్చాం, ఫలితాలు ఏం సాధించావు నాకు చెప్పు. దాన్ని నిరంతరం మానిటర్ చేయండి. ఇలా చేసిన చోట అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. మన ఇస్రో బాగా ఫలితాలు రావడానికి కారణం అది. ఆ పేరు పెట్టకపోయినా మోడల్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ మోడల్ అలాంటిదే. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ మంచి ఫలితాలను ఇస్తుంది. అట్లాగే ప్రభుత్వంలో పోస్టల్ శాఖ మంచి ఫలితాలను ఇస్తుంది. వాళ్ళకి పాపం వనరులు లేకపోయినా కూడా, టెక్నాలజీ పెద్దగా లేకున్నా కూడా పోస్ట్ ఆఫీసులు బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఇండియాలో. మనం వెళ్ళేదో కొన్నిసార్లు అబద్ధాలు చెప్తాం, లెటర్ రాలేదని చెప్పని. అది నిజం కాదు. అది ఎన్నో ప్రతికూల, ఎందుకంటే పద్ధతులను అలా పెట్టారు. అలాగే మామూలు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎలక్షన్ నిర్వహణ వరకు బ్రహ్మాండంగా చేస్తారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఫ్లడ్ కంట్రోల్ బ్రహ్మాండంగా చేస్తారు. ఎందుకని అలాంటి సందర్భాల్లో తాత్కాలికంగా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ మోడల్ని మనం ఇక్కడ దిగుమతి చేసుకున్నాం. ఆ పద్ధతులను పాటిస్తున్నాం, ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి ఆ మార్పు తీసుకొచ్చినట్టయితే దానిలో ఏమవుతుందంటప్పుడు టాస్క్స్ అండ్ టీమ్స్, ఇప్పుడు ఏంటంటే కింద నుంచి పైదాకా టోటన్హామ్ మోడల్ అని చెప్పని కింద ఒకటి చెప్తాడు, పైవాడు ఇంకోటి, అంత గందరగోళం, పని జరిగేది కాదు. అలా కాకుండా టాస్క్స్ అండ్ టీమ్స్, ఒక అవుట్కమ్ ఫలాన్ని మనం సాధించాలి. సాధించడానికి మనకి బృందం ఉన్నది, వాళ్ళకి ఈ నైపుణ్యాలు ఉన్నాయి,
ఈ టీం అంతా దాన్ని ఓన్ చేసుకోవాలి, వీళ్ళంతా ఫలితాలు సాధించాలి, ఫైనల్గా టీం అధిపతి బాధ్యత వహించాలి. ఆ రకమైన మార్పు వచ్చినట్టయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇప్పుడు కూడా అలా చేసిన చోట ఫలితాలు వస్తున్నాయి. కానీ మిగతా పరిపాలన 190 పరిపాలన అట్లా లేదు ఈ దేశంలో. పాతకాలం పద్ధతి కొనసాగుతుంది. ఆ గవర్నమెంట్ ఆఫీసుకి వెళ్తే మీకు చికాకు వస్తుంది. అసలు ఆఫీసుల తీరు మందకొడిగా పనిజరగటము, ఎవరికి బాధ్యత లేకపోవటము, ఎవరికి ఆత్మగౌరవం లేకపోవటము, ప్రజలంటే ప్రేమ లేకపోవటము, మొక్కుబడిగా చేయటము, మనం అక్కడికి వెళ్తే ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అని అడగటము. ఇదంతా కూడా అంటే ఒక పెత్తందారీ వ్యవస్థగా, ఒక ఫ్యూడల్ వ్యవస్థగా పాతకాలపు రాచరికంలాగా ఉంటుంది. కానీ నిజంగా పరిపాలన ప్రజల కోసం అన్న భావం మనకు కలగదు. అది కలగాలంటే చాలా మార్పులు కావాలి. దానిలో ఒకటిది. దాంతోపాటు సిటిజన్స్ చార్టర్లు, మిగతా మార్పులు చాలా తీసుకురావచ్చు. నిజంగా ప్రపంచం అంతా నిరంతర ప్రయత్నం చేస్తోంది. మీరు సింగపూర్ వెళితే ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది, ఎంత అద్భుతంగా పనిచేస్తుందో. సార్, ఈ టాపిక్ మనం తీసుకున్నప్పుడు నేను ప్రైమరీగా ఒక ఇష్యూని రైజ్ చేద్దామని అనుకున్నాను. అది సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే చాలామంది ఇప్పుడు ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక విషయం సార్. మీకు ఒక వీడియో చూపిస్తాను. బేసిక్‌గా దీని సమ్మరీ ఏంటి అంటే సార్, కిందిచ్చే క్యాప్షన్ ఏంటి అంటే యూపీఎస్సీ మోటివేషన్, ఐపీఎస్ ఆర్ ఐఏఎస్ ఎంట్రీ అని చెప్పి వాళ్ళదొక వీడియో తీసి, ఏదైతే కార్లలో కానీ సెక్యూరిటీతో కానీ వస్తారో దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి రీల్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి. వాటికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ సార్, మిలియన్స్. ఎంతోమంది కింద కామెంట్స్లో నేను దీనికోసం సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు కొంతమంది సివిల్ సర్వెంట్స్ని చూసినట్లయితే సోషల్ మీడియాలో వాళ్ళకు కూడా లక్షల మంది ఫాలోవర్స్. కొంతమంది సివిల్ సర్వెంట్స్ని కనుక చూసినట్లయితే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి లక్షల మంది ఫాలోవర్స్. వాళ్ళు పెట్టే పోస్టులు కూడా ఎట్లా ఉంటాయి అంటే కింద డిఎం అనే కార్ కానివ్వండి వాటితో పాటు పోస్టులు పెడుతుంటారు, గన్నలతో కానివ్వండి. అంటే ఫ్లాంట్ చేస్తున్నారు సార్ వాళ్ళ సర్వీసెస్లో ఉన్నారని మర్చిపోయి ఇచ్చేస్తున్నారు. దీనివల్ల చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇప్పుడు ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి ప్రమోషన్స్ ఇస్తున్నారు. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది సార్? ఎందుకంటే యూత్ని ఇది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇంతకంటే సిగ్గుచేటు ప్రమాదకరం దేశానికి మరొకటి లేదు. మనం ప్రజాస్వామ్యాన్ని పెట్టుకున్నది, రాజ్యాంగాన్ని పెట్టుకున్నది ఒకటి నమ్రత గల, ప్రజలకి జవాబుదారీగా ఉండే, ప్రజలకి సేవకులుగా ఉండే పాలన. రెండు, ఈ దేశంలో అంతరాలు తొలగిపోయి పుట్టుక మన భవిష్యత్తుని శాసించుకుంటూ అందరికీ ఎదిగే అవకాశం వచ్చి నిజమైన అభివృద్ధి రావటం. ఈ రెండు మర్చిపోయి పెత్తనం చేయడం కోసం మనకి సివిల్ సర్వీసెస్, బాసులుగా ఉండడం కోసం సివిల్ సర్వీసెస్, ఒక బేద దేశంలో మన డబ్బులతో ఖరీదైన కారులో తిరగడం కోసం సివిల్ సర్వీసెస్, వెనక ముందు పోలీసుల్ని ఎస్కాట్ని పెట్టుకోవడం కోసం, కారుకి లైట్ పెట్టుకోవడం కోసం సివిల్ సర్వీసెస్ అన్న భావన మన యువతలో ఉన్నట్టయితే, అలాంటి భావాన్ని సివిల్ సర్వీస్ ప్రచారం చేస్తే ఇంతకంటే దేశానికి ద్రోహం జరిగేది మరొకటి లేదు. దీన్ని మనం నిష్కర్షగా చెప్పాలి. నేను ఎప్పుడు తల్లిదండ్రులకి పిల్లలకి చెప్తుంటాను, అరే మీకు సివిల్ సర్వీసెస్ జీవితం కాదు. సివిల్ సర్వీసెస్ కంటే అద్భుతంగా ప్రపంచాన్ని, దేశాన్ని మార్చిన వాళ్ళు బయట ఉన్నారు. మీ టెక్నాలజీ వల్ల, మీ ప్రయత్నాల వల్ల, మీ ఆలోచనల వల్ల, మీ ఉత్పత్తి వల్ల, మీ కొత్త పొంతలు తొక్కటం వల్ల దేశం, ప్రపంచం మారుతుంది. సివిల్ సర్వెంట్ వల్ల మారిందని ఒక్కళ్ళని చెప్పాలంటే ప్రపంచంలో చాలా అరుదుగా చెప్పగలుగుతాం. ఒక విపి మేనన్ ఈ దేశంలో ఈ స్వతంత్ర రాజ్యాలు, ఈ ఎస్టేట్లు, ప్రిన్స్లీ స్టేట్స్ని విలీనం చేయడంలో కీలక పాత్ర వహించారు, దానిలో అనుమానం లేదు. అట్లాగే ఫ్రాన్స్లో అక్కడ ఉన్నటువంటి అధికారులు యూరోపియన్ యూనియన్కి మార్గాన్ని తీసుకొచ్చారు. చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ సివిల్ సర్వీసెస్ వల్ల ప్రపంచం మారదు. సమర్థమైన యంత్రాంగం ప్రభుత్వ నిర్వహణ కోసం కావాలి, అనుమానం లేదు. కానీ వాళ్ళు కాదు దేశానికి అధినేతలుగా ఉండాల్సింది. వాళ్ళ వల్ల కాదు సమాజం, ప్రపంచం మారేది. మీకు మనసులో కనుక నిజంగా ఆర్తి ఉన్నట్టయితే సమాజానికి మంచి చేయాలి, మనకున్న వనరులతో, ప్రజలిచ్చే పన్నుల డబ్బుతో, ప్రజల పేరుతో జరిగే చట్టాల పరిధిలో మనం అత్యున్నత ఫలితాలు ప్రజలకి సాధించాలి, ప్రజల జీవితాలు బాగుపడాలి, ప్రజల స్వేచ్ఛ వికసించాలి అన్న తపన మీకుంటే ఖచ్చితంగా ఒక ప్రయత్నం చేయండి. కానీ ఇదేదో మీరు రాజులు, మీ చేతుల్లో రాజ్యమంతా ఉంది, మిగతా వాళ్ళంతా పనికిరాలన్న భావన ఈ దేశానికి అరిష్టం. అది ప్రమాదకరమైనది.
ప్రజాస్వామ్య వ్యతిరేకమైనది, అభివృద్ధి నిరోధకమైనది. ఈ దేశంలో జరుగుతుంది అది. ఒక గ్లామర్ని ఆపాదించి లక్షల మంది వాళ్ళ జీవితాలను వృధా చేసుకుంటున్నారు 4-5 ఏళ్ల పాటు, ఇంకా వేరే పనేం లేకుండా. వచ్చిన తర్వాత నిరాశపడుతున్నారు. ఎందుకని? అద్భుతమైన అవకాశం ఉంటుంది, మనం రాజులం మహారాజులం. ఎవడు రాజు అయ్యా? మహారాజు? ప్రధానమంత్రి రాజు అనుకుంటున్నావా? ముఖ్యమంత్రి రాజు అనుకుంటున్నావా? అలా అనుకుంటే ఆయన మూర్ఖుడు, అలా అనుకుంటే మనం మూర్ఖులం. వీళ్ళు సేవకులు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మన జవాబుదారీగా మనకున్న పరిమితి ఉన్న వాళ్ళతో సరైన పనులు చేయాలి. ఎవడు రాజు కాదు. అధికారి అసలు రాజు కానే కాడు. పోనీ పని చేస్తున్నారా? లేదు, రాచరికం. ఎప్పుడైతే మనం రాజులం కాదని తేలుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి నిషా దిగుతుంది. అక్కడి నుంచి నిర్వేదం, నిరాశ. వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ తెలియగల వాళ్ళే కదా, మంచి కాలేజీలో వచ్చారు కదా. వాళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్ కూడా ప్రైవేట్ రంగంలో మంచి ఉద్యోగాల్లో దేశంలో విదేశాల్లో చేస్తే బాగా జీతాలు వస్తాయి సహజంగానే. మాకు జీతం రావట్లేదు. నీకు తెలియదా ముందు? ఇప్పుడు ఆయన 2-3 లక్షలు ఇస్తున్నారు. పూర్వంలా కాదు, పూర్వం చాలా తక్కువ ఉండేది. నేను చేరినప్పుడు ఐఏఎస్లో 1160 రూపాయలు నా జీతం. మాకందరికీ అంతే. కలెక్టర్గా ఉన్నా కూడా ఆ తర్వాత కీలకమైన పాత్రలో ఉన్నా కూడా 10-12 వేల రూపాయలు వచ్చేది. బ్యాంకులో పెడితే నాకు గుర్తుకోలేదు ఎంత వచ్చేదో. ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల దగ్గర తెచ్చుకున్నాను డబ్బులు. మీరు డబ్బుల కోసం ఐఏఎస్లో చేరలా. వీళ్ళంటి పోలికలు, అరే వాడికి ఇంత డబ్బు వస్తుంది నాకు కూడా రావాలి. కాబట్టి అధికార దుర్వినియోగం, అవినీతి. ఎవరు దేశానికి మంచి చేయడం కోసం మీరు వచ్చామనుకుంటున్నారో చివరికి చాలామంది దేశానికి ద్రోహులుగా తయారైనారు. మీరు బయట కనుక ఇదే కష్టపడినట్టయితే ఈ తెలివితేటలతో హాయిగా గౌరవంగా సంపాదించుకోవచ్చు నిజాయితీగా. ప్రభుత్వంలో మీకు సంపాదన ఉండదు, విశృంఖల అధికారం ఉండదు, అవకాశం ఉంటుంది. ప్రజాధనాన్ని ప్రజల కోసం వినియోగించడానికి, మీకున్న అధికారాన్ని ప్రజల కోసం వినియోగించడానికి అవకాశం ఉంటుంది. అందుకు మీకు తపనుంటే ప్రయత్నం చేయండి తప్ప గ్లామర్ కోసం డబ్బుల కోసం వద్దు. అక్కడికి వెళ్ళాక ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయండి. మీరు రాజులు కాదు. మీ వల్ల అద్భుతాలు జరగట్లా. అద్భుతాలు జరిగేట్టయితే ఎందుకయ్యా ఈ దేశంలో 75 ఏళ్ళ స్వతంత్ర తర్వాత 180 మందికి పొట్టగొచ్చి అక్షముక్క రావట్లేదు తెలివితేటలున్నా కూడా? ఎందుకని గడియారం చూసి టైం చెప్పలేకపోతున్నారు చాలామంది పిల్లలు? ఎందుకని కనీస లోకజ్ఞానం లేకుండా ఉంటున్నారు ఈ దేశంలో? మీరంతా అంత అద్భుతంగా పనిచేసేవాళ్ళైతే ఎందుకని ఆరోగ్యవంతకి ఈ దేశంలో 5.5 కోట్ల మంది ప్రతి సంవత్సరం నిరుపేదలు అవుతున్నారు? మీకు ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రభుత్వం చెప్పింది అయ్యా ఆరోగ్యం అందించొద్దని చెప్పని? ఎవరు చెప్పారు అయ్యా విద్య అందించొద్దని చెప్పని? అందుకని అతిగా భ్రమలొద్దు, మేం బాసులు అనుకోవద్దు. అలాంటి అహంకారం అన్న వాళ్ళ వల్ల ప్రజాజీవనం దెబ్బతింటుంది, ప్రజాస్వామ్యం నాశనం అవుతుంది, అభివృద్ధి నిరోధం అవుతుంది. నేను నిష్కర్షగా చెప్తాను, తల్లిదండ్రులకు కూడా చెప్తాను, పిచ్చి గ్లామర్తో పెట్టబోకండి. అక్కడ చాలా ఒత్తిళ్ళు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. నేను ఐఏఎస్లో చేరాలనుకున్నప్పుడు మా అమ్మ నాన్నగారు నాతో, ఎందుకు నేను హాయిగా నువ్వు డాక్టర్వి, గౌరవప్రదంగా బతకొచ్చు, ఎవరికీ నువ్వు లొంగుండక్కర్లేదు. ఆ రోజుల్లో కూడా వాళ్ళకి ఒక అభిప్రాయం, అనవసరంగా ఈ రాజకీయం పిచ్చిగా ఉంది. ఆనాటితో పరిస్థితి రాజకీయం ఇంకా నాశనమైంది, మరి వాళ్ళ చేతుల్లో నలిగిపోతావు ఎందుకని చెప్పన్నారు. నేను చెప్పాను, నాకు స్పష్టమైన అవగాహన ఉంది ఈ దేశంలో ఏం కావాలో, దానికి ఇది ఒక మార్గంగా నాకు కనిపిస్తోంది, కాబట్టి చేతనంది చేయాలి, నేర్చుకోవాలని చెప్పని. నాకేనాడు దాని మీద ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఎందుకంటే ఈ ప్రజలు బోల్డంత ఆదరించారు, బోల్డంత నేర్చుకున్నాను. సమాజం, నేను నా దృష్టిలో నేను అద్భుతాలు చేయకపోయినా సమాజం చాలా అద్భుతాలు చేశాను అనుకుంటున్నది. ఎందుకంటే మిగతా వాళ్ళు మరీ పనికి మాలిన వాళ్ళు కాబట్టి వాళ్ళతో పోలిస్తే నాలాంటి వాళ్ళని చేసింది కొన్ని రెట్లు కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఏ జిల్లాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని లక్షల మంది ఇప్పటికీ నన్ను గుర్తుంచుకుంటారు. కానీ నాకు భ్రమలు లేవు. వాళ్ళంతా నన్ను అదే పనిగా పొగుడుతున్నప్పుడు కూడా మీరంతా అమాయకులయ్యా, అల్ప సంతోషులయ్యా, నేను 100లో 30 చేయగలుగుతున్నాను బాగా చేస్తే, మీకు ఆ 30 కనిపిస్తుంది గొప్పవాడు అనుకుంటున్నారు, మిగతా వాళ్ళు 5 కంటే ఎక్కువ చేయట్లేదు. కాబట్టి నాకు 70 కనిపిస్తున్నది, చేయలేనిది కనిపిస్తున్నది. ఆ 70 సాధించడానికి అవరోధాలు చాలా కనిపిస్తున్నాయి. ఆ 70 సాధించేదాకా ఈ దేశంలో సామాన్య ప్రజలకు న్యాయం జరగదు అని చెప్పి నేను బయటకు వచ్చాను. కాబట్టి మనకు ముందు ఒక అవగాహన ఉండాలి ఏం జరుగుతుందని చెప్పినది. ఈ సమాజం కోసం మనం ఉన్నాం, మన మంది హితం కోసం ఉన్నాం. ప్రభుత్వం అంటే అదే ఉద్దేశం, అంతేగాని ఎవడో రాజులాగా రారాజులాగా ఒక ఎన్నికైన ప్రతినిధి కావచ్చు, అధికారి కావచ్చు, చలామణి కావడం కోసం కాదు. అలాంటి వాళ్ళందరినీ కూడా వంచాలి, జవాబుదారీగా చేయాలి, అహంకారం అణిచివేయాలి. ఆత్మగౌరవం ఉంచుకోండి, అహంకారం కాదు. ప్రజల పట్ల నమ్రత కావాలి, ప్రజల పట్ల ప్రేమ కావాలి. ప్రజల జీవితాన్ని మార్చడం కోసం మీ శక్తియుక్తిని రాత్రిని వాళ్ళు ఆహర్నిశలు కష్టపడాలి. అంతే తప్ప మీరు డ్రామా ఆడడం, మీరు గ్లామరైజ్ చేసుకోవటం, మీరు పర్సనల్ పాపులారిటీ కోసం పాకులాడడం ప్రభుత్వ యంత్రాంగానికి మన వ్యవస్థలో, భారతదేశం కానీ బ్రిటన్ కానీ మరికొన్ని దేశాల్లో కానీ శాశ్వత యంత్రాంగం. పార్టీలకు అతీతంగా ఉండాలి, ప్రచారానికి అతీతంగా ఉండాలి,
ప్రజలకి సరైన సమాచారం అందించే మేరకు తప్ప మీ మొహం కనిపించకూడదు. మీరు పనిని నిశ్శబ్దంగా చాలా ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా ప్రజల జీవితాలను మార్చడం కోసం చేయాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. అలా కాకుండా ఆధునిక రాజుల్లాగా అప్రకటిత రాజుల్లాగా జవాబుదారితనం లేకుండా ప్రజలు ఎన్నుకోకుండా ప్రజలకు మంచి ఫలితాలు తీసుకురాకుండా ఉంటే మీరు పారాసైట్స్, సమాజానికి చెడు పురుగులు. కాబట్టి కొంచెం కర్కశమైన పదాలు వాడుతున్నాను. యువతను కూడా చెప్తున్నాను, మీకు తెలివితేటలు ఉన్నప్పుడు, ఎన్నో రంగాల్లో నైపుణ్యం ఉన్నప్పుడు ఇదొక్కటే అని గ్లామర్తో రాబోకండి. నిజంగా మంది హితాన్ని పెంచడం కోసం, చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మార్చడం కోసం పదునైన భావాలు ఉన్నప్పుడు, బలమైనటువంటి ఆశయం ఉన్నప్పుడు, మిమ్మల్ని తొలిచివేస్తున్నప్పుడు నమ్రతతో విజ్ఞతతో మీరు రండి. నైపుణ్యాన్ని పెంచుకోండి. ఈ ఉద్యోగంలో రాగానే మిమ్మల్ని ఎత్తేస్తారు, గొప్పవాడన్న భావాన్ని కలగజేస్తారు. ఆ పిచ్చి నుంచి బయటపడండి. మీరు మనుషులు, మామూలు మనుషులు, 2 కాళ్ళున్నా 2 కళ్ళున్నా మనుషులు. మీరు గొప్పవాళ్ళేం కాదు. మీకు అవకాశం సమాజం ఇచ్చింది. దాన్ని నమ్రతతో సద్వినియోగం చేసుకోండి. రాత్రింబవళ్ళు కష్టపడండి, అధ్యయనం చేయండి. మీకంటే మెరుగైన వాళ్ళు, తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బయట ఉన్నారు. ప్రభుత్వంలో మీ కింద సిబ్బంది ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో నా దగ్గర పనిచేసిన డిప్యూటీ తహసీల్దార్లు ఐఏఎస్ అధికారుల కంటే సమర్థనలు నేను చూశాను. ఎంత నైపుణ్యంతో పనిచేశారో నేను చూశాను. అది మీ ఒక్కడి సొత్తు కాదు, తెలివితేటలు కానీ విషయ పరిజ్ఞానం కానీ. కాబట్టి అహంకారం కాకుండా ప్రజలకు చేయడానికి ఒక అవకాశం ఈ సమాజం ఇచ్చింది, దాన్ని ఉపయోగించండి. అలా కాకుండా ప్రవర్తిస్తే దాన్ని మనం క్షమించకూడదు. ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటే సరే వ్యాపారం చేస్తున్న తప్పులేదు, విజాయితీ వ్యాపారం. కానీ ఒక భ్రమ సమాజంలో ఉంది కాబట్టి ప్రతివాడికి ఐఏఎస్ కావాలంది. నేను ఈ పోటీ చేసే వాళ్ళందరినీ ఒక మాట చెప్తున్నాను, మీరు 1,00,000 మంది పోటీ చేస్తే మీకు 100 మందికి ఐఏఎస్ వచ్చేది, అంతే కదా. ఎవరు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా 1,00,000 మందిలో 100 మందికే కదా. మీరే మిగతా 99,900 మంది సంగతి ఏమిటి? కాబట్టి ఉద్యోగం కోసం ఐఏఎస్లో చేరద్దు, గ్లామర్ కోసం చేరద్దు, లాటరీలాగా చేరద్దు. అపారమైన తపన సమాజం పట్ల ఉన్నట్టయితే, మీకు తగిన నైపుణ్యం ఉండి పదునైన భావాలు, ఐడియాస్ ఉన్నట్టయితే, మీకు కెపాసిటీ, సామర్థ్యం ఉన్నట్టయితే, మార్చడానికి తగిన సామర్థ్యం సాంకేతికంగా కావాలి, చట్టపరంగా కావాలి, మేనేజీరియల్గా కావాలి, అన్ని వర్గాలని సమర్థించుకోవటం కోసం సామాజికంగా కావాలి. అటు ప్రజలు, ఇటు ఎన్నికైన ప్రతినిధులు, మీ సిబ్బంది అందరినీ సమన్వయం చేయడానికి మీకు నాయకత్వ లక్షణాలు కావాలి, ఆ నైపుణ్యం కావాలి. ఇవన్నీ నిజంగా ఉన్నట్టయితే, అది చేయకపోతే నా గుండె పగిలిపోతుంది అనుకున్నట్టయితే అప్పుడు ఈ ప్రయత్నం చేయండి తప్ప, లేకపోతే హాయిగా మీ బతుకు మీరు బతకండి, మీ చేతనంత సమాజం కోసం చేయండి. అంతేగాని ఇక్కడికి వచ్చే సమాజాన్ని చావగొట్టద్దు. మీరు నిరాశకు గురయ్యి సినిక్స్గా తయారయ్యి దేశాన్ని ముంచొద్దు. సార్, ఇవాళ మీ విలువైన ఆలోచనలు మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. నిజంగా చాలామందికి ఈ ఇంటర్వ్యూ, ఈ ఎపిసోడ్ పర్టికులర్గా యూజ్ అవుతుంది అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.